హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేవి సాధారణ సమాచారం కాదు, పబ్లిక్ డొమైన్లో దొరికే మామూలు విషయాలు అంతకంటే కావు. మీ భవిష్యత్తును మార్చబోయే అద్భుతమైన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్. సో అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని ప్రీమియం మెంబర్షిప్ కోసం కింద కనిపిస్తున్న జాయిన్ బటన్ నొక్కండి. మా ఛానల్కి ప్రీమియం మెంబర్గా మారండి. అలా మీకు కొంత విలువైన సీక్రెట్ సమాచారం, అలాగే నా అన్కట్ ఇంటర్వ్యూలు అన్నీ కూడా పబ్లిక్ కంటే ముందుగా ప్రీమియం మెంబర్కే చేరే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన ఛానల్ని జాయిన్ బటన్ నొక్కి ప్రీమియం మెంబర్గా చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇవాళ మనతో ఉన్నారు అట్లూరి గణేష్ గారు, సీనియర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో ఆయన వరుసగా మన ఛానల్లో చేస్తున్న ఇంటర్వ్యూస్ ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో చూస్తున్నాం. ఇవాళ మన ప్రధానంగా ఏంటంటే, మార్కెట్లన్నీ మంచి హైలో ఉన్నాయి, బంగారం ట్రెండింగ్లో ఉంది, సూపర్గా ఉంది, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. అన్నీ ఉన్న సందర్భంలో మరి మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా, అట్లా మనం మన దగ్గరున్న డబ్బుని అద్భుతంగా డెవలప్ కావాలి, మంచి రిటర్న్స్ రావాలంటే ఎక్కడెక్కడ పెట్టాలి? సో ఇవి మనందరికీ తెలిసే సమాచారం కాదు. సో గణేష్ గారు మనకి మార్గనిర్దేశం చేస్తారు. సార్ నమస్తే. నమస్తే వీస్ గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ అండి. సార్ కంగ్రాట్స్, ఇంకొక బుక్ రాసినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. అవునండి. సో ది రూపీ ట్రాప్. అవునండి. వావ్, సూపర్. అంటే ఫినాన్షియల్ స్కాండల్స్ మీద రాశారు ఈ పుస్తకం. మొదటి పుస్తకం, ఇది రెండో పుస్తకం. సో మన ఛానల్ నుంచి మనమే ఆవిష్కరిస్తున్నాం. సో అద్భుతమైన పుస్తకం. సో అమెజాన్ వాటిలో దొరుకుతుంది సార్, అవైలబుల్ ఉంది కదా. సో వీలైతే ఇది కొన్ని చదవండి. ఇంకా కూడా గణేష్ గారి ఫినాన్షియల్ సీక్రెట్స్ అని మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో గణేష్ గారు, ఏముంది ఇందులో? అంటే ఫినాన్షియల్ స్కామ్స్ కొన్ని తీసుకుని, అంటే ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ స్కామ్స్, అంటే బ్యాంకింగ్ స్కామ్స్ కానివ్వండి, అదర్ ఫినాన్షియల్ సెక్టర్స్లో ఉన్న స్కామ్స్ని తీసుకుని, స్కామ్ ఎలా జరిగింది దాని మీద ఒక కేస్ స్టడీ. ఓకే. అంటే ఒక స్కామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి లీగల్గా, అంటే ఇప్పుడు ఒక స్కామ్ జరిగిందండి, ఆ స్కామ్కి సంబంధించి డీల్ చేసే బాడీ ఎవరు? ఓకే, రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద స్కామ్ జరిగింది. సో అలాంటి స్కామ్ ఎలా జరిగింది అనేది మన సామాన్యుడికి సంబంధించినవి కూడా రెగ్యులర్ గా మనకు జరిగినాయి, మనకు జరిగేవి, రియల్ గా జరిగిన పెద్ద పెద్ద స్కాండల్స్ కాదు. ఏది 1000 కోట్లు దొబ్బేశారు, గవర్నమెంట్ నుంచి 5000 కోట్లు, ఇట్లాంటివి కదండి జనరల్ ఫినాన్షియల్ స్కామ్స్. రైట్. మనం రెగ్యులర్ గా మనం వినేయే వాటిని మనం కేస్ స్టడీ కింద తీసుకుని, దానికి మనం అంటే అది లీగల్ గా ఇష్యూ ఎలా డీల్ చేసింది, లీగల్ గా ఎలా డీల్ చేసింది, చివరిలో మనం సినాప్సిస్ లాగా ఇచ్చేవండి. సో అవేర్నెస్ కోసం అండి. అంటే డిజిటల్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, డిజిటల్ స్కామ్స్ లో మనకి ఒక కేస్ స్టడీ తీసుకుని, జరిగిన కేస్ స్టడీ తీసుకుని దానికి ఎలా స్టార్ట్ చేశారు, ఎలా వాళ్ళని ట్రాప్ చేశారు, దాని తర్వాత దీనికి సంబంధించి రెగ్యులేటర్ ఎవరు చూస్తారు, ఆర్బీఐ అంటే బ్యాంక్స్ అనుకోండి, ఆర్బీఐ, అలాగే డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కదా రెగ్యులేటర్. సో అవి దానికి సంబంధించి దాని మీద జస్టిస్ ఏమొచ్చింది. సో ఇలా మనం కొన్ని కేస్ స్టడీస్ రాసామండి ఫర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ ఇంకొకటి, సో వండర్ఫుల్, మీ సేల్స్ ఎట్లాగూ సూపర్ హిట్ అవుతాయి నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, మార్కెట్ ఎట్లా ఉంది ఇప్పుడు? మార్కెట్ ఎలా ఉంది అంటే, వార్ నడుస్తుంది. ఓకే. తర్వాత డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. రైట్. తర్వాత ఏ వాళ్ళ జాబ్స్ పోతున్నాయని మనం వింటున్నాము. చాలా జాబ్ థ్రెట్ ఉంది. 40,000 50,000 పోయిన మంత్ లో విన్నాము. అలాగే మనకి క్రూడ్ పెరుగుతుంది. ఓకే. బంగారం వాలటైల్ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా మార్కెట్లు స్టేబుల్ గానే ఉన్నాయి, పెరుగుతున్నాయి. భయపడాలా ఇప్పుడు, ఇన్వెస్ట్ చేయాలా అంటే? ఒకటండి, ఇక్కడ మీకు ఏదైనా సరే మార్కెట్ డ్రైవ్ చేసేది ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ తో పాటు అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఉంది. ఓకే. రైట్. మనం కూడా రెగ్యులర్ గా చూస్తున్నాం, ఎఫ్ఐఎస్ మనం సెల్ చేస్తున్నారు కంటిన్యూస్ గా, అయినా కూడా మార్కెట్లు స్టేబుల్ గా ఉన్నాయి. ఓకే. రీజన్ ఏంటంటే, మెయిన్ ఇక్కడ మనకి డిఐఎస్ ఇన్ఫ్లో వస్తుంది, అది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తుంది. నెలకి 32,000 కోట్లు మనకి ఎవ్రీ మంత్ ఎస్ఐపి బుక్ వస్తుందండి. ఓకే. సో అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో సెల్లింగ్ వచ్చినా కూడా మన డిఐఎస్ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఫండ్స్ కి కంటిన్యూస్ గా లిక్విడిటీ ఫ్లో అవుతానే ఉంది. సో ఎవ్రీ మంత్ మీరు డేటా చూస్తే, ఇయర్ ఆన్ ఇయర్ డేటా చూస్తే ఇయర్ పెరుగుతూనే ఉందండి బుక్స్. సో లాస్ట్ మంత్ కూడా చూస్తే 32,000 కోట్లు మనకి ఎస్ఐపి బుక్ వచ్చింది, ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి. అంటే సంవత్సరం తిరిగేటప్పటికి
ఆల్మోస్ట్ 3,60,000 కోట్లు మార్కెట్లోకి సిస్టంలోకి వస్తున్నాయి. వా. సో మార్కెట్స్ SIP సూపర్ హిట్ నిజంగా అద్భుతం. అందుకనే మార్కెట్ కొంత స్టేబుల్ గా ఉన్నాయి డిస్పైట్ Right, ఇన్ని correct. ఇష్యూస్ మన పాపప్ అవుతున్నా సరే. Hmm. అంటే యుద్ధాలు ఎక్కడ ఆగలేదు కదండి. అవునండి, ఉక్రెయిన్ ఇక్కడ రష్యా ఆగలేదు, హార్మోజ్ ఇష్యూ డైలీ మనం ఏదో ఒకటి వింటానే నడుస్తూనే ఉన్నాం, ఉంది, అవును. టారిఫ్లు ఇష్యూ, H1B ఇష్యూ, గోల్డ్, తర్వాత క్రూడ్ ఆయిల్ ఇష్యూ, ఇన్నున్నా కూడా మన మార్కెట్లో స్టేబుల్ గానే ఉన్నట్టు కదండి. కానీ అమెరికాలో మన ఎన్ఆర్ఐ పరిస్థితి దారుణంగా ఉందండి. అమెరికాలో ఉద్యోగాలు దొరక కల్లాడిపోతున్నారు. మేబీ అతి త్వరలో వాళ్ళు ఇండియాకి కూడా వచ్చేసి ఛాన్స్ ఉంది. చాలా మంది గ్రీన్ కార్డ్ లేని వాళ్ళకి అక్కడ ఉద్యోగం చాలా కష్టం అంట. అంటే ఒక లీగల్ ఒక లాయర్తో ఒపీనియన్ రాయించి ఇవ్వాలంట, గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలంట. ఎందుకు అదర్ దాన్ అమెరికన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాన్ అమెరికన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది బిఎస్ గారు. ఇప్పుడు మనకి ఒక 20 years నుండి చూస్తే 20 years నుండి మనం అక్కడ స్కిల్ సెట్, అంటే మన వాళ్ళు జనరల్గా ఏంటి స్కిల్ సెట్, ఐటీ స్కిల్ సెట్ ఎక్కువ, అంటే ప్రోగ్రామింగ్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, ఈ ఏరియాలో ఎక్కువ. అమెరికన్స్ అక్కడ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కదా. సో ఈ 20 yearsలో మన వాళ్ళు చాలా పెనిట్రేట్ అయ్యారు మార్కెట్. సో ఈ 20-25 years నుండి మన పిల్లలే పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు అక్కడ. ఆఫ్ కోర్స్ వాళ్ళు మరి మార్కెట్ లో రెడీగా ఉన్నారు జాబ్స్, మళ్ళీ వాళ్ళే అంటారా? మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇక్కడ నుండి వెళ్ళాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు అక్కడ సిటిజన్స్ అనుకోండి, వాళ్ళకి అమెరికన్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ కదా జాబ్ చూపించడం అనేది. ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. మన ఇండియన్స్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి పిల్లలు ఈ రోజు పెద్ద గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాక వాళ్ళకి కూడా జాబ్స్ దే ఆర్ రెడీ టు డూ. సో మనం అది కూడా చూడాలి కదా. రైట్. సో దాని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద ఏముండదు అంటారు? ఉంటుంది కదండి, రెమిటెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది కదండి, ఫారిన్ రెమిటెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. రైట్. సో సార్, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ చూస్తే గ్లోబల్ ఎకానమీ వర్సెస్ ఇండియన్ ఎకానమీ అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అంటే గ్లోబల్ మార్కెట్ షేర్ తక్కువ కదండి మనకి. సో మన ఎమర్జింగ్ మార్కెట్స్ గ్లోబల్గా చూసుకుంటే మన మార్కెట్ షేర్ ఎంత చాలా తక్కువ, 3-4% మన మార్కెట్ షేర్, రైట్. బట్ మన ఎమర్జింగ్ మార్కెట్, రైట్. సో ఖచ్చితంగా మన మార్కెట్లో ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఏమైనా రిస్క్స్ ఉన్నాయా? రిస్క్ అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో జియోగ్రాఫికల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలండి. సో ఇప్పుడు మనకి ఇష్యూ స్టార్ట్ అయింది వారు. క్రూడ్ ఈజ్ ద కీ ఎలిమెంట్, రైట్. ఈ క్రూడ్ మనకి ఎవరి కంట్రీకి రిజర్వ్స్ ఉంటాయి. మనకు ఒక 70 రోజులు ఉంటుంది, చైనా దగ్గర ఒక 120 days ఉంటుంది, అలాగే ఇరాన్ ప్రొడ్యూసర్ దగ్గర కూడా రిజర్వ్స్ ఉంటాయి. సో ఆ రిజర్వ్స్ తర్వాత ప్రొడక్షన్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ప్రొడక్షన్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, ఇదంతా కూడా మనకు ఒక కొంత టైం అయితే కానీ తెలియదు కదండి. ఇమీడియట్ గా మనం చెప్పలేం కదా. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు మనకు సైలెంట్ గా ఏం చేస్తుంది, మనకి చైనా కొన్ని కెమికల్స్ బ్యాన్ చేస్తుంది. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ని చైనా మెయిన్ మంత్ నుండి బ్యాన్ చేస్తుంది. అంటే సల్ఫర్ 1/3 ఆఫ్ ది వరల్డ్ సల్ఫర్ ప్రొడ్యూస్ చేసేది చైనానే. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కీ ప్రాసెస్లో కీ కెమికల్ అది. అది బల్క్ లో కానివ్వండి, ఏపీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లో కానివ్వండి, మెటలర్జీలో కానివ్వండి, అదర్ రబ్బర్ ఇండస్ట్రీలో కానివ్వండి, ప్రాసెస్లో అది కీ కెమికల్ అనమాట. సో దాని షార్టేజ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి వెళ్తే కానీ టైం కొంత వెళ్తే కానీ తెలియదు కదండి. రైట్ సార్. ఇంకొకటి రెపో రేట్సే మార్కెట్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి, అది ఇండియాదైనా అమెరికాదైనా కదా. సో మరి ఇంట్రెస్ట్ రేట్స్, అవునండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు జనరల్గా అండి మన మార్కెట్ సైజ్ కన్నా బాండ్ మార్కెట్ సైజ్ పెద్దది యూఎస్. సో మార్కెట్ని చూడాలంటే బాండ్ మార్కెట్ని కూడా చూడాలి అక్కడ. ఇక్కడ మనకి తక్కువ, ఇక్కడేంటి రెపో రేట్ వల్ల ఏమవుతుంది, బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ రేట్లో కొంత మనకి చేంజ్ వస్తుంది, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ అక్కడ అలా కాదండి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే కొద్దీ మార్కెట్లో విత్డ్రావల్స్ వెళ్తూ ఉంటాయి. యూఎస్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో విత్డ్రా అయ్యి బాండ్ మార్కెట్లోకి వెళ్తుంటారు. ఇప్పుడు మనకి కంటిన్యూస్ గా ఫెడ్ పెంచుతూనే వచ్చింది. సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా యూఎస్ మార్కెట్ల మీద ఉంటుందండి. రైట్. మన పోర్ట్ఫోలియోల మీద ఎలా ఉంటుంది కామన్ ఇన్వెస్టర్? మనకేం పెద్ద ఉండదండి, మన మార్కెట్లు స్టేబుల్ గానే ఉన్నాయి కదా. అంటే పడినా కూడా కరెక్షన్ అంత డీప్ ఫాల్స్ రావట్లేదు కదా, అంత పడుతుంది వెంటనే రికవరీ కూడా చూస్తున్నాం కదా, మనం స్పీడ్ గానే రికవర్ అవుతున్నాయి కదా. రైట్ సార్. ఇక అసలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇవే కదా మనల్ని చాలా దారుణంగా, అంటే సైలెంట్గా కిల్ చేసే, మన ఇన్వెస్టర్లను కిల్ చేసే ఒక భయంకరమైన వాస్తవం ఇన్ఫ్లేషన్ అనేది. సో ఈ ఇన్ఫ్లేషన్ తట్టుకొని మంచి లాభాలు రావాలి అంటే
ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? అంటే బేసిక్ అండి. అంటే బేసిక్ ప్రశ్న, ఎంత శాతం లాభాలు వచ్చేలాగా ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఒకటే అండి, ఇక్కడ 7% ఇన్ఫ్లేషన్ 6-7% అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా గత అవును. కొన్ని సంవత్సరాలుగా. అవును. మనం ఏమంటున్నాము జనరల్గా, ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్ అసెట్ క్లాస్లో మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తారు రైట్. 12-14%. 12-14% వల్ల మీరేం ఎక్సెస్ కార్పస్ సంపాదించలేరు. కాకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి, అంటే ఇప్పుడు 7% ఇన్ఫ్లేషన్ ఉంది, అవును. మీకు 13% వచ్చింది, బీట్ చేసి ఎక్సెస్ కొంత రిటర్న్ తీయగలరు. అంటే మీ వాల్యూ ఆఫ్ మనీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంతే. కానీ మీరు ఇంకా అంతకనంటే మీరు నిజంగా మీరు కొంత ఎక్సెస్ సంపాదించాలంటే Yes. 18-20% కంపల్సరీ మనకి రావాలి. రిటర్న్ తీయాలండి. అప్పుడే మన కార్పస్ కనబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఒక 6%, అనదర్ 6% మీరు ఎక్స్ట్రా మీరు లార్జ్ క్యాప్ లేకపోతే మిడ్ క్యాప్లో వెళ్ళి అనుకోండి 13-14% వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్ట్ చేసుకుని కొంత మీరు ఇన్కమ్ సంపాదించారు తప్ప ఎక్సెస్ రిటర్న్స్ రావండి. ఎక్సెస్ రిటర్న్స్ రావాలంటే అట్లీస్ట్ 20% అనేది 20% మనం 20%. తీస్తే గానీ అది మనకి. సార్ మీరేమో 2% కూడా హామీ ఇవ్వరు, మీరు 20% ఎక్కడి నుంచి కాదండి, ఇవ్వమంటారు? ఇక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఫినాన్షియల్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేస్తామండి. బట్ అచ్చా. మ్యూచువల్ ఫండ్స్ అదొక్కటే కాదండి, ఓకే. మనం స్పెక్యులేషన్ మనీని రొటేట్ చేసుకుంటూ మనం కొంత ఎక్స్ట్రా రిటర్న్ తీసుకోవాలండి. ఆ మనీ ఎలా రొటేట్ చేసుకుంటాం అనే దానికి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి, That's very good. డిఫరెంట్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఓకే. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఓకే. సో ఆ డైవర్సిఫికేషన్ లేకపోతే మనం అగోలు అచీవ్ అవ్వలేమండి. సో ఇప్పుడు 2026లో ఏఐ డ్రివెన్ ఆల్గో ట్రేడింగ్ మొత్తం రైట్, ఈ కాలంలో కూడా ఇంకా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే రూల్ వర్తిస్తుంది. డెఫినెట్గానండి, అవునా? డెఫినెట్గా. ఏఐ మీకు ఏం చేస్తుందండి, ఇన్ఫర్మేషన్ మీకు సమ్మరైజ్ చేస్తుంది, ఓకే. తొందరగా ఇస్తుంది, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా వస్తుంది. ఓకే, ఇవన్నీ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇన్వెస్టర్ మూడ్. ఒక అసెట్ క్లాస్ పెరగాలంటే ఇన్వెస్టర్స్ మూడే కదండి అక్కడ. అవును, అవును. ఇన్వెస్టర్స్ అందులో వచ్చారు అంటే కంటిన్యూస్గా మీకు పెరుగుతూ ఉంటుంది. అవును. ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అవును. అసెట్ క్లాస్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఓకే. మనం కమోడిటీ చూసాం, గోల్డ్ సిల్వర్, అవును. ఒక పాయింట్ తర్వాత ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా చేంజ్ చేశారు ప్రైజెస్. అవును, అవును. సో అక్కడ నుండి ఇంకా ర్యాలీ వచ్చింది. Correct. సో ఇప్పుడు ఏంటి, సెంటిమెంట్ డౌన్ అయింది అనుకోండి, తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో ఈ బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఏఐ చేయదుగా, డెసిషన్ మనం తీసుకోవాలి. Right. సో డెఫినెట్గా మన అసెట్ క్లాస్ అనేది స్ప్లిట్ చేసుకోవాల్సిందేనండి. ఓకే. అలా చేసుకోకపోతే అవ్వదు. అది మీరు ఇండియన్ అసెట్ క్లాస్లో స్ప్లిట్ చేసుకుంటారా, ఓవర్సీస్ మార్కెట్కి వెళ్తారా? ఓవర్సీస్ కూడా మార్కెట్స్ ఉన్నాయి కదండి, మన ఒకటే కాదు కదా. కరెక్ట్, కరెక్ట్. బ్రెజిల్ మార్కెట్ ఉంది, ఇండోనేషియా మార్కెట్ ఉంటుంది, యూఎస్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా, ఇప్పుడు ఎన్ఎస్సి ఐఎక్స్ వచ్చింది కదండి, బయట మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా వచ్చింది ఇక్కడ నుండి. సో ఇట్లా డిఫరెంట్ మన ముందు అవకాశాలు ఉన్నాయి కదండి. ఓకే. దాన్ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటాము, ఎలా మనం దాన్ని మనీ రొటేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆల్ ఇట్ ఈస్ అబౌట్ మనీ రొటేషన్. కరెక్ట్, రైట్ సార్. ఇప్పుడు మీరు సీనియర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఒక విషయం చెప్పండి నాకు, గణేష్ గారు. ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది రైట్, మరి ఈ హైలోనే ఇన్వెస్ట్ చేయాలా, కరెక్షన్ వచ్చేదాకా ఆగాల? ఇక్కడ రెండు అండి, లాస్ట్ టైం కూడా మనం చెప్పినట్టు వాల్యూ కరెక్షన్ వచ్చినప్పుడు వాల్యూ స్టాక్స్ గుడ్ ప్రైస్కి వస్తాయి. ఓకే. బట్ అలా అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయడం ఆపలేం కదండి. అవును. ఓకే, మంచి స్టాక్స్, సెక్టోరియల్ స్టాక్స్, స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఓకే. అంటే ఫండమెంటల్స్ బాగుండి, సెక్టార్ ఏదైతే బాగుందో, అంటే కమింగ్ సెక్టార్, నెక్స్ట్ డెకేడ్లో వచ్చే సెక్టార్ ఏదైతే ఉందో, ఆర్ అట్లీస్ట్ రీజనబుల్గా ఒక 3 yearsలో మనకి విజిబిలిటీ ఉంటుంది కదండి సెక్టార్స్, ఆ సెక్టార్స్లో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అచ్చా. ఇప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు వాల్యూ స్టాక్స్లోకి వెళ్తాం, లేదా డివిడెండ్ పే స్టాక్స్లోకి వెళ్తాం, కొంచెం మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి. బట్ అలా అని చెప్పి కరెక్షన్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు సో కదండి, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మనకి మొన్న కరెక్షన్ వచ్చింది, ఏమన్నారు, 21,000 వస్తుంది అనుకున్నారు, లేదా దిగితే, బట్ అలా రాలేదు కదా. మళ్ళీ అక్కడ నుండి బౌన్స్ బ్యాక్ కూడా అయింది కదా మార్కెట్. రైట్, రైట్. ఇక్కడ రెండు విషయాలు చూడాలంటే, ఎకానమీ వర్సెస్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఓకే. ఎకానమీ అలా ఉంది, అంటే జాబ్ మార్కెట్ అలా ఉంది. ఓకే. ఇక్కడ ఏంటి, మీకు మార్కెట్లో కంటిన్యూస్గా సెల్లింగ్ వస్తుంది అనుకోండి, ఎఫ్ఐస్ది. ఎఫ్ఐ సెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఎవరు అబ్జర్వ్ చేసుకుంటున్నాము, ఫండ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఫండ్స్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, మనలాంటి వాళ్ళు ఎస్ఐపిల ద్వారా ఇస్తున్నప్పుడు. ఇండియాలో ఎస్ఐపి అవేర్నెస్ పెరిగింది, కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ పెరుగుతూనే వస్తున్నాయి బుక్స్. సో మనీ పంపింగ్ అవుతుంది కదండి. అది ఎవరు అమ్మితే ఎవరు కొంటే ఏంటి, అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది కదా, సెల్లింగ్ అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది కదా. సో డెఫినెట్గా ఇక్కడ మార్కెట్స్ అనేది అవుట్ పెర్ఫార్మ్, కొన్ని స్టాక్స్లో అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కొన్ని సెక్టర్స్, ఏదైతే మీకు ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ ఉన్నాయో. సో ఇప్పుడు ఏ వల్ల జాబులు తగ్గితే తగ్గొచ్చు, ఇప్పుడు కంపెనీస్ లాస్ అవ్వవు కదండి. అంటే ఎగ్జాక్ట్
ఎక్కడ పెట్టాలి ఏంటో ఏఐ మొత్తం చెప్పేస్తున్న తరుణంలో అంటే ఇంత డైవర్సిఫికేషన్ అంటే అవసరమా? ఖచ్చితంగా ఆ, అండి. ఏ ఇన్ఫర్మేషన్ అంతే ఇస్తుందండి. తప్ప ఇక మనకి దాంతో ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ అంటే ఆ వచ్చిన సమ్మరీ ఇన్ఫర్మేషన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే. ఇక్కడ మీరు గోల్డ్ గురించి ఉంది, గోల్డ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ హిస్టారికల్ డేటా ఇవ్వచ్చు. ఉమ్, క్రైసిస్లో ఎలా బిహేవ్ చేసింది, లాస్ట్ 5-6 క్రైసిసెస్ ఉన్నాయి, ఆ అవును. క్రైసిస్లో గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, ఓకే. ఆ గోల్డ్ బిహేవియర్ జనరల్గా దేంతో లింకే ఉంటుంది, డాలర్తో లింకే ఉంటుంది. ఉమ్, సో అక్కడ మనం కంపేర్ చేసినప్పుడు S&P 500 వర్సెస్ గోల్డ్, ఉమ్, అంటే అక్కడ మెయిన్ మార్కెట్లు అవి కదా. అవును. సో ఆ S&P 500 తగ్గినప్పుడు గోల్డ్ పెరిగినప్పుడు ఆ పీరియడ్ గోల్డ్ పెర్ఫామ్ చేసింది. ఓకే. అలాగే సిల్వర్ ఉంది, సిల్వర్కి సంబంధించి ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది ఉమ్, మీకు నేను చెప్పా ఇందాడ ఏంది, అవును. సల్ఫ్యూరిక్ యాసిడ్. అవును. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మెటలర్జీలో కూడా కీ ఎలిమెంట్, ఓకే. రైట్. ఇప్పుడు మన సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఎక్కడెక్కడ మనం వాడచ్చు అనేది మనకి ఏ తొందరగా ఇస్తుంది, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎందుకు రైట్ రైట్. ఓకే. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. ఉమ్, ఓవర్ ఎక్స్ట్రాక్షన్లో ఏమేమి ఉంటాయి, కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. అవును. మీకు సల్ఫ్యూరిక్ షార్టేజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా అవి ఎక్స్ట్రాక్షన్ స్లో అయినప్పుడు అవును. ప్రైజెస్ అనేది పెరుగుతాయి కదండి. పెరుగుతాయి ఇక. సో ఈ డెసిషన్ అనేది మనదే. ఓకే ఓకే. ఆ పాయింట్ ఏంటంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ఏఐ మనకు ఒక హెల్ప్ టూలే తప్ప అది సర్వస్వం డెసిషన్ కాదు. మేకింగ్ మనదే అంటున్నా. Correct, Yes, right, you right. definitely అది అదే. యూజేనండి. అవును. ఎందుకంటే ఫిల్టర్ చేయాలన్నా అవును. ఇప్పుడు మీరు BSc NSCలో తీసుకుంటే 7,000 స్టాకులు ఉంటాయి. అవును. ఓకే, సరే అందులో కొన్ని క్వాలిటీ స్టాక్స్ తీసుకున్నా కూడా ఒక 500 స్టాక్స్, ఉమ్, వాళ్ళు అందులో మీరు ఫిల్టర్ చేయాలి, దానికి మీరు ఏఐ వాడచ్చు. Correct. కానీ చేసినాక మీకు ఫోర్కాస్ట్ అంటే ఈ సెక్టర్ బాగుంటుంది, లేకపోతే ఈ సెక్టర్లో మార్జిన్స్ బాగుంటాయి, ఈ సెక్టర్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇవన్నీ డెసిషన్ మనదే కదా. ఉమ్, సో ఆ అంతే డెసిషన్ కదా. మనమే తీసుకోవాలంటున్నా. రైట్ సార్, రైట్ సార్. ఇంకొకటి, సో ఇప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఈక్విటీసే చేయాలి. సో ఈ టైంలో వాటిలలో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో వేటిని చూజ్ చేసుకోవాలి అంటే లాంగ్ లాంగ్ రన్ టర్మ్? జనరల్గా మిడ్ క్యాప్స్ ఇస్ గుడ్ అండి. అవునా? రిస్క్ తక్కువ, రీజనబుల్. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఎక్కడో చోట ఎగ్జిట్ కూడా అవ్వాల్సి వస్తుంది కదా. అవును. సో స్మాల్ క్యాప్స్కి వెళ్ళినప్పుడు మీకు స్మాల్ క్యాప్స్లో పడినప్పుడు కూడా అంతే పడుతుందండి. ఉమ్, ఇప్పుడు మీరు 2018-19 డేటా తీస్తే ఎక్కువ అంత ఇది కోవిడ్ ముందు డేటా తీసినా కూడా స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వచ్చిందండి. ఓకే కరెక్షన్ తీసుకుంటే మీకు 40%, 30% స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ వచ్చింది. ఓకే. సో మనం లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు, మోడరేట్గా వెళ్ళాలనుకున్నప్పుడు మిడ్ క్యాప్స్ ఆర్ఎల్స్ మల్టీ అసెట్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఉమ్, మల్టీ ఫ్లెక్సీ క్యాప్స్ వచ్చినాయి. సో ఓకే. అది ఏదైతే మనకి ఇప్పుడున్న సినారియో ఉందో సినారియోని బట్టి మనం చేంజ్ చేసుకుంటే వెళ్ళాలండి. మన ఓకే. గోల్తో పాటు సినారియో ఇప్పుడు మల్టీ అసెట్ ఉంది, అవును. సో వాడు ఫండ్ కొంత స్ప్లిట్ చేస్తారు, మెటల్స్లో కొంత స్ప్లిట్ చేస్తారు, అవును. సో దట్ కొంత పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఉంటుందండి. ఓకే. సో అట్లా మనం Right, ఇప్పుడు right. ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి మనం వెళ్ళాలి. జనరల్గా మిడ్ క్యాప్స్ అనేది కొంచెం డీసెంట్ రిటర్న్ ఇస్తాయి కంపేర్ టు లార్జ్ క్యాప్. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పటిదాకా గత కొద్ది రోజులుగా ఏఐ కానీ, డిఫెన్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ, ఈ 3 సెక్టార్ల స్టాక్స్ విపరీతంగా పెరిగినాయి. సో ఇప్పుడు మే నెలలో కొత్తగా ఇక నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎనర్జీ సెక్టర్ అనేది బాగుంటుందండి. ఎనర్జీ Green energy. సెక్టర్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని పుష్ చేయాల్సిందే. అవును. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయిల్ క్రైసిస్ అవును. ఇవంతా కూడా. సో ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి. అవును. అంటే నాట్ ఓన్లీ క్రూడ్, వాళ్ళకున్న రీసోర్సెస్ ఏంటి, Correct. న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, ఆ, న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పుడు పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, అది మనకి తెలుసు, అవును. రైట్. డేటా సెంటర్స్ కూడా మనకి ఇప్పుడు ఇండియా డేటా సెంటర్స్ ఎక్కువ ఇన్వైట్ చేస్తున్నాం. అవును. సో ఇవన్నీ వెరసి మనకి పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ సెక్టర్ అనేది బూమ్ అవుతుందండి. ఉమ్, సో ఆ సెక్టర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే. అంటే అంటే ఇంకా జనరల్గా కాదు, అంటే ఇప్పుడు కూడా అవే చేయాలా? ఇంకా ఐటీ కానీ, ఫార్మా కానీ ఇప్పుడు ఈ నెలలో కొత్తగా ఏమన్నా? అంటే ఈ నెల బట్టి మనం నెలని కాదు, ఇక నుంచి I mean, ఐటీ అయితే ఆ, 50% కరెక్షన్ వచ్చిందండి, మనకి తెలుసు. అవును. స్టిల్ ఇంకా జాబ్ మార్కెట్ మీద క్లారిటీ లేదు, అవును, లేదు. రైట్. కంపెనీస్ అన్ని కూడా ఏ సైడ్ ఇటు Yes, సైడ్ వాళ్ళు exactly. వెళ్తారనేది వెళ్తున్నారు. చూడాలి. అవును, ఇప్పుడు డేటా సెంటర్స్ అందరూ వెళ్ళలేరు కదా. అవును. TCS లాంటిదో, ఇన్ఫోసిస్ లాంటివో, అదాని, అంబానీ లాంటి వాళ్ళు అంతే దే కెన్ కదా, ఇన్వెస్ట్. yes. అది క్యాపిటల్ ఇంటెన్సిటీ ఉన్నదండి. అవును, అందరూ డేటా సెంటర్లోకి మైగ్రేట్ అవ్వలేరు కదా. అవును. సో చూడాలండి అది. ఆ, అదైతే ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఓకే. బట్ లో వాల్యుయేషన్ అని బై చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు Okay. పరాగ్ పారిక్ ఉన్నారు, వాళ్ళు బై చేశారు ఆ, రీసెంట్గా. వాల్యుయేషన్ వాళ్ళకి అట్రాక్టివ్ అనిపించింది, వాళ్ళు బై చేశారు. రైట్. సో అది ఇంకా కొంచెం వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ ఎనర్జీ అంటే రిక్వైర్మెంట్ ఉన్న సెక్టర్ ఏంటి, ఉమ్, రిక్వైర్మెంట్ ఎనర్జీ సెక్టర్ ఓకే. ఖచ్చితంగా మనకున్న రేపు వెళ్ళబోయేటువంటి ఇప్పటికి కూడా ఏఐ, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీనే టాప్ లో ఎనర్జీ సెక్టర్స్ అండి. ఎనర్జీ ఎనర్జీ రిలేటెడ్ ఏదైతే అది.
సో అది- ఏఐ వచ్చిందండి. అగైన్ ఇట్స్ డేటా, అవును అగైన్ ఇట్స్ డేటా సెంటర్. అవును డేటా సెంటర్కి కావాల్సిన పవర్తో పాటు వాటర్, ఓకే కూలింగ్ సంబంధించి ఏవైతే అవును, ఉన్నాయో అవును. అన్ని కావాలి. పవర్ లేనిది ఏది లేదు కదా. ఇప్పుడు గ్రిడ్ ఎక్కడ ఉందో గ్రిడ్ దగ్గరలో అది పెట్టుకుంటారు, ఉమ్, డేటా సెంటర్ పెడతారు అవును కదా. అవును సో ఆ డేటా సెంటర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్. సో ఇవన్నీ కూడా దీని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్టర్స్ భూమి ఉంటాయని నా పర్సనల్ అనాలిసిస్ అండి. సూపర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది సూపర్ ట్రెండింగ్లో ఉంది, కానీ మార్కెట్ వొలటైల్గా ఉన్నప్పుడు ఉమ్. అట్లనే కంటిన్యూ చేయాలా? ఇది ఎస్ఐపిస్ అట్లనే కంటిన్యూ చేయాలా, లేదా లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలా అంటే లంసమ్గా డిప్లో ఉన్నప్పుడు? డిప్లో ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. కానీ ఎక్కడ డిప్ అనేది ఐడెంటిఫై చేసి చేసుకోవాలండి. ఇక అది మీరే అదే అదే అండి, అది చేసుకోవడం తప్పేం లేదు. ఒక Okay. లాంగ్ రన్ మీరు జర్నీ చేసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేయడం అనేది మంచిదే. ఓకే డెఫినెట్గా మీకు లాంగ్ రన్లో బెనిఫిట్ ఇస్తుంది. ఓకే కాకపోతే ఎక్కడ డిప్, కొంతమంది ఒక 2% మార్కెట్ పడంగానే యాడ్ చేసేయడం, 3% పడంగానే యాడ్ చేయడం అలా కాదండి. ఒక రూల్ బేస్డ్ పెట్టుకుని ఎస్ నాకు ఇంత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ కరెక్షన్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. లేదు నేను కొత్త సెక్టర్స్ అంటే మీకు అట్రాక్షన్ ఉంటాయి, సో అట్రాక్టివ్ సెక్టర్స్ ఏ ఉన్నాయి ఆ సెక్టర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ గుడ్ అండి. అచ్చా బట్ అంత మనీ అంతా మ్యూచువల్ ఫండ్లోనే పెడతాం అనేది కరెక్ట్ కాదంటున్నా. కరెక్ట్ ఇప్పుడు మనం చూసామనుకోండి, మనీ రాగానే మొత్తం మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాలి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఓకే మనకి చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేగాని మనకు ఒక ₹1,00,000 ఈ రోజు మిగులుతున్నాయంటే ₹1,00,000 తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడతానే కరెక్ట్ కాదండి. కాదు కరెక్ట్ మార్కెట్ ఒక్కటే కాదు కదండి, అవును చాలా సెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు రిటర్న్ ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక సినారియో మీరు అనాలిసిస్ చేసుకుంటే, అవును అవును మార్కెట్స్ ఒకవేళ ఒక 7 years 8 years లాంగ్ టైం పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, సో ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది కదండి. కరెక్ట్ కరెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాంటివి జరిగినాయి కదా. అవునా ఓకే జపాన్ మార్కెట్ మనం చూసాము. అవును సో ఇవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు మనీ మనకు అవసరం 20 years కోసం పెట్టుకున్నాము. మనం 13 ఏళ్ళు మార్కెట్ బాగా పెర్ఫామ్ చేసింది, 14 ఏళ్ళు అవును లాస్ట్ 6 years పెర్ఫామ్ చేయలేదు. ఏమవుతుంది అప్పుడు? ఉమ్, మనం విత్డ్రా చేసే టైంలో ఆ, అది ఏమవుతుంది మన ఫండ్, అవును అంతే కదండి. కరెక్ట్ ఇప్పుడు లాస్ట్ మీరు 1.5 year బ్యాక్ చూడండి, 43% కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ చూపించింది, స్మాల్ క్యాప్ ఫండ్స్, రైట్. ఈ రోజు చూస్తే తగ్గినాయి కదండి చాలా అవన్నీ. తగ్గినాయి. సో విత్డ్రా అప్పుడు నా చేసిన పోర్ట్ఫోలియోనే ఒక 20% పడిపోయిందండి. విత్డ్రా చేశారు, అప్పుడు అమ్మిన దానికి ఎక్కువ వస్తుందా, ఇప్పుడు అమ్మిన దానికి ఎక్కువ వస్తుందా? కార్పస్ ఇఫ్ యువర్ మీరు 15 ఏళ్ళ నుండి మీరు చేస్తా అప్పుడు వచ్చారు. అమ్మిన దానికే సో బ్రహ్మాండంగా డెఫినెట్గా అంటే ఈ రిస్క్ అనేది కొంత రిస్క్ అనేది ఉంటుందండి. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్లో మనం వెళ్ళాలండి. ఓకే. అంతేగాని మనకి ఒక డైరెక్షన్ ఒకటే డైరెక్షన్లో పోకూడదండి. రైట్ నా దగ్గర ఇంత ఉంది, నేను ఎందులో ఎంత పెట్టుకోవాలి? దెర్ ఆర్ మెనీ థింగ్స్. Correct, గోల్డ్ correct. ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, తర్వాత బాండ్స్ ఉన్నాయి, ఎస్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రైట్ దేనిలో ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇట్స్ ఆల్ అబౌట్ రొటేటింగ్ ద మనీ. ఇట్స్ Right. నాట్ ద ఫిక్స్డ్. మనం చేసుకోవాలి, ఒక ఫిక్స్డ్ ప్లాన్ ఉండాలి, ఆ రోడ్ మ్యాప్ ఉండాలి, కానీ సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనం రొటేట్ చేయగలిగి కూడా ఉండాలండి. అప్పుడే Sir, మనం కొంత ఎక్స్ట్రా, మీరు అన్నారు కదా కరెక్ట్ 12-13% తీస్తే దట్ ఈస్ ఓకే, గుడ్. ఓకే బట్ కానీ మీరు పెద్ద ఇంకా ఉపయోగం ఎక్స్ట్రా లేదు. ఒక 4-5% 6% తీయాలంటే ఆపర్చునిటీ బేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళాలి. వెళ్ళాలి. అంతేగాని నా దగ్గర ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే నేను సిప్లో పెట్టేస్తాను, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. రైట్ రైట్ చాలా మంది చేసే తప్పదే, ఫస్ట్ ఇవాళ జాబ్ రాగానే ఎస్ఐపీలు పెడుతున్నాయి. కాదండి, ఫస్ట్ మీరు ఒక 1 year శాలరీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఓ ఎందుకండి, ఎందుకు పెట్టుకోవాలి? నా ప్యాకేజీ వాళ్ళ 5 lakhs అండి. అవును. అట్లీస్ట్ నా దగ్గర బ్యాంక్లో 3 to 5 lakhs నా దగ్గర అట్లీస్ట్ ఉండాలి. ఉండాలి yes. ఉండాలి. Mm. ఎందుకంటే ఇవాళ జాబ్స్ చూస్తున్నాం మనం, ఎప్పుడు ఏ టెక్నాలజీ అప్డేట్ అవుద్దో తెలియదు. బట్ అది మళ్ళీ మనం జాబ్ ఆ టెక్నాలజీ అప్డేట్ కోర్స్ నేర్చుకుని ఎక్సెల్ అవ్వడానికి కనీసం 6 to 9 months పీరియడ్ ఉంటుంది. ఇది మనం నేర్చుకుని అప్డేట్ అయ్యి మన ఇంటర్వ్యూ ఫేస్ చేసి జాబ్ రావడానికి 6 to 9 months పడుతుంది. అవును. అట్లీస్ట్ బఫర్ మన దగ్గర ఉండాలి కదండి. 1 year శాలరీ నా పర్సనల్గా అయితే నేను Correct. చెప్పేది అయితే 1 year శాలరీ Okay. అట్లీస్ట్ మన దగ్గర బ్యాకప్ ఉండాలండి. అది లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఇంకా అది వాళ్ళ రిస్క్, వాళ్ళ రిస్క్. వాళ్ళకు ఉన్నటువంటి కన్విక్షన్తో వాళ్ళు వెళ్తాం అంతే, తప్ప అంతే. జనరల్గా యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు చేస్తున్నారు అంటే మీరు Super. అట్లీస్ట్ 1 year శాలరీ మనం సలహా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, Mm. ఒకప్పుడు 3 months అనేవాళ్ళు, అవును. ఎప్పుడు జాబ్స్ సెక్యూర్ ఉండేది. ఒకసారి అవును. ఐటీలో జాబ్ వస్తేనో లేకపోతే ఒక ఇండస్ట్రీలో జాబ్ వస్తే మనకి ఇబ్బంది లేదు, పెర్ఫార్మెన్సే అక్కడ కీ ప్రాబ్లం, అవును. జాబ్ కాదండి. కాదు పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇంక్రిమెంట్ బాగుండేది. ఇవాళ జాబే ప్రాబ్లం ఉంది. అవును. సో అలాంటప్పుడు మనం కొత్తది నేర్చుకోవాలన్నా, అప్డేట్ అవ్వాలన్నా, మళ్ళీ మనం అదే డొమైన్లో జాబ్ కొట్టాలన్నా మనకు టైం పడుతుంది. సో ఆ టైం మనం ఫోకస్ పెట్టాలంటే ఏంటంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ మీద మన దృష్టి ఉండకూడదు. కరెక్ట్ అట్లీస్ట్ నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అంతే ప్రాబ్లం, కదా, ఫోకస్ అవును. నేను దాని మీద పెడతా. కరెక్ట్ ఆపర్చునిటీస్ ఎన్హాన్స్ చేసుకోవటం, స్కిల్ డెవలప్ చేసుకోవటం,
అది లేదనుకోండి మీరు ఎలాగో సిప్ కట్టలేరు, అది వదిలేసేయండి. అంతే కదా. ఓకే, ఇదొక టెన్షన్ మొదలవుద్ది. కరెక్ట్. అదే టైంలో మార్కెట్ పడింది అనుకోండి, మనం ఫోర్స్ఫుల్గా ఎస్ఐపీలు అమ్మాల్సి వస్తుంది, లేదా ఫోర్స్ఫుల్గా సేవింగ్స్ అమ్మాల్సి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సార్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒక సగటు మధ్యతరగతి ఇన్వెస్టర్ తన పోర్ట్ఫోలియోలో యాక్టివ్ ఫండ్స్ అండి, అంతేనా? అంతే. ఎందుకంటే అండి వెస్టర్న్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి సూట్ అవుతుంది. Okay. అక్కడ మీకు టాప్ 6-7 స్టాక్స్ 55 to 60% ఇండెక్స్ లో వెయిటేజ్ ఉంటుంది. మనకి అలా కాదు కదండి. మనకి స్మాల్ క్యాప్స్ ఇక్కడ ఉన్నాయి, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా మనకి యాక్టివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ ఇండెక్స్ ఇస్ అ మిమిక్ కదండి, అవును. అది పెర్ఫామ్ చేయనంత వస్తుంటాయి, కొత్త వెళ్ళిపోతుంటాయి. ఓకే, దాని ఒక స్టేబుల్ రిటర్న్ ఉంటుంది 12.5% ఇండెక్స్ తో. అవును. బట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 3%, 2% ఎక్స్ట్రా వస్తుందండి. సో డెఫినెట్ గా యాక్టివ్ ఫండ్స్ బెస్ట్ అండి. అవునా? సూపర్ సార్. ఇక నా ఫేవరెట్ సబ్జెక్ట్లోకి వస్తాను సార్, బంగారం, వెండి. ఈ మధ్య కాలంలో బులియన్ మార్కెట్ ఏ రేంజ్లో ర్యాలీ చేసిందో చూసాం మనం, రైట్? సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనొచ్చా? అంటే ఇప్పుడు బంగారం పెరిగినాక చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయండి వాలటైలిటీలో. ఓకే, రష్యా బంగారం అమ్ముతుందని. సరే, Politics చాలా భయంకరంగా ఉంది. భయంకరం. ఎందుకంటే ఈ సాల్ అబౌట్ డేటా అండి, మనం ఏది మాట్లాడినా డేటాను చూసి మాట్లాడతాం, రైట్? అవును. డేటా మారుతున్నప్పుడు మన ఎజంప్షన్స్ కూడా మారుతాయి, ఓకే. రైట్? లాస్ట్ మనం మాట్లాడినప్పుడు అప్పుడున్న డేటాని బట్టి మాట్లాడాం. అవును. ఓకే, తర్వాత వార్ వచ్చింది, కొంత లిక్విడేషన్ అవసరం అని చెప్పి కొంతమంది దుబాయ్ బంగారం అమ్ముతుందన్నారు. తర్వాత దుబాయ్ నుండి ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదని, రష్యా కొంత బంగారం అమ్ముతుందని, రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అలాగే బంగారం కొంత వాలటైల్ కూడా జరిగిందండి. ఇలా ఇవి కామన్ అండి, ఓకే. చిన్న చిన్నవి కామన్. కానీ అసలు బేసిక్గా సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి లేదా, ఇది మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ 1000 టన్నులు బై చేసినాయి, 1060 టన్నులు, తర్వాత ఇంకో 1000 టన్నులు చేసింది, తర్వాత 800 టన్నులు చేసింది. ఓకే, సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో అది మనం చూసుకోవాలి. సో డిప్ అనేది వస్తుంటుందండి, ప్రతి మార్కెట్ లో డిప్ వస్తుంది, ఒక 10% డిప్ అనేది కామన్ గా వస్తుంది. మీరు గోల్డ్ కూడా చూసుకుంటే 18% అనేది మీకు హై సైడ్, లో సైడ్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుందండి హిస్టారికల్ గా డేటా తీసినప్పుడు, రైట్? ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ మూడ్ ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ ట్రాక్ చేయాలి. ఇక్కడ మనం సెంట్రల్ బ్యాంక్ స్టిల్ ఇన్ ద బయింగ్ సైడే ఉన్నారా లేదా, ఓకే, అది ఇక్కడ మన కీ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ సో సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, బయింగ్ సైడ్ ఉన్నాయి అంటే మనం కూడా డెఫినెట్ గా పెరుగుతుంది. టెంపరీగా మీకు వేరే ఫ్యాక్టర్స్ రావచ్చు, ఓకే, సెల్లింగ్ అనేది కొంత రావచ్చు, కానీ అదొకటి గ్రోత్ ఉందా లేదా, కంటిన్యూస్ గా ఇది బయింగ్ అసెట్ కింద ఉందా లేదా. సో బయింగ్ అసెట్ కింద ఉందనుకోండి, ఇప్పుడు డీడాలరైజేషన్ అనేది పాపులర్ అవుతా వచ్చింది, చాలా దాని మీద డిస్కషన్ నడుస్తుంది, కరెన్సీ వార్ నడుస్తుంది, ఇవన్నీ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఇయర్ ఎంత బై చేస్తున్నాయి, సో బయింగ్ మూడ్లోనే ఉన్నారా, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇది ఒక అసెట్ క్లాస్ కింద యాడ్ చేస్తున్నారా లేదా, ఇది మనం ట్రాక్ చేస్తుందండి. ఈ మధ్యలో 10% పడచ్చు, పెరగచ్చు, ఇదంతా జరుగుతుంటుంది. సో అది మనకేంటి, నిజంగా అది బయింగ్ కంటిన్యూ అయింది అనుకోండి, సో కంటిన్యూస్గా ఒక 3-4 ఇయర్స్ అప్ సైడ్ ఉండొచ్చు, రైట్? మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ శాతం ఎంత ఉండాలి? జనరల్గా అందరూ చెప్పేది అయితే వాళ్ళ ఫండ్స్ కూడా ఏంటంటే 10 to 20% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయండి. ఓకే, గోల్డ్ ఎందుకంటే స్టేబుల్గా ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు వాటిలలో కూడా ఫిజికల్ బాండ్ కంటే కూడా సావరెన్ బాండ్స్, గోల్డ్ సావరెన్ బాండ్స్ అనేది మంచిదండి, కానీ ఇప్పుడు అవి లేవు కదా. ఈటీఎఫ్స్ నేను ఐఎమ్ నాట్, అది ఈటీఎఫ్ అంత కంఫర్టబుల్ కాదండి, ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు ఫిజికల్ గా కొనుక్కోవడం బెటర్ అండి. అవునా? అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. మళ్ళీ ఎందుకంటే అంటే అట్లా కాదండి, ఇక్కడ వ్యూ పాయింట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఫిజికల్ గా కొనుక్కుంటే నేను దాయాలి, నాకు అదొక ఇబ్బంది ఉంది అనేది నెంబర్ 1, ఇదొకటి. 2, నాకు ఫిజికల్గా నేను యావరేజ్ చేసుకోలేను, ఒకటేసారి కొనుక్కోవాల్సి వస్తుంది. అదే నేను డిజిటల్గా అయితే నేను కొంత పార్షియల్గా కొనుక్కుంటూ వెళ్తాను. ఇలా రకరకాల ఉంటాయండి. కాకపోతే ఇన్ జనరల్గా మన బంగారం మన దగ్గర ఉంటాం బెస్ట్ అండి. రెండోది, ఇప్పుడు ఈటీఎఫ్స్ అన్నారు, ఈటీఎఫ్స్లో కూడా మీకు ఛార్జెస్ ఉంటాయి కదండి. మీరు ఫిజికల్గా మీ పాయింట్ ఏంటి, ఫిజికల్గా నేను కొన్నప్పుడు నాకు ఛార్జెస్ పడతాయి, ఓకే, అంతే కదా. నాకు అది మేకింగ్ ఛార్జెస్ పడతాయి. మీరు కాయిన్ కొనుక్కున్నా లేకపోతే ఆర్నమెంట్స్ కొన్నా, లేకపోతే 15% నాకు పడింది అనుకోండి, రైట్? అంతే కదా మనం మాట్లాడేది. సో ఈటీఎఫ్లో కూడా మీరు కొనుక్కుంటూ వెళ్తే 15 సంవత్సరాలు మీరు ఉన్నారనుకోండి, 15 సంవత్సరాలు 0.6%, 0.7% మీకు ఛార్జెస్ పడతాయి కదండి. మీరు అలా చూసుకున్నా కూడా మీకు చివరికి అది 15-16% వస్తుంది కదండి. అండ్ ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటంటే, ఈరోజు నేను కొన్నానండి 100 గ్రాముల గోల్డ్, నేను కొన్నాను 100 గ్రాముల మీద 12-15% నేను కడతాను. ఈటీఎఫ్ మీరు కొనుక్కుంటూ వెళ్తారు, మీరు రేపు పొద్దున 2 లక్షలు 2.5 లక్షలు అయిందనుకోండి, దాని మీద మీరు 0.7, 0.6%, 0.8% కడతారు కదా. అప్పుడు చూసుకున్నా మీకు అది
అది వాల్యూ పెరుగుతుంది కదా, ఓకే. అంటే మీకు ఆ ఛార్జెస్ పెరుగుతాయి కదా. రైట్. తర్వాత మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది ఇక్కడ, ఈటీఎఫ్ రియల్ ప్రైస్కి ఈటీఎఫ్ మీరు డిమాండ్ పెరిగింది అనుకోండి గోల్డ్కి, హ్మ్. ఈటీఎఫ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్కి మీకు రేట్ మ్యాచ్ అవ్వదు, అవునా? కొంత డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు సార్ difference? మేబీ సమ్ టైమ్స్ 3%, 4% ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. మీరు Oh. సిల్వర్లో కూడా మనం చూసాం డిమాండ్ పెరగగానే ఈటీఎఫ్ డిమాండ్ పెరిగింది. ఈటీఎఫ్ డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ 3-4% ఆర్ 5% అది కూడా మీకు ఎక్స్ట్రా పడినట్టే కదా. బొక్కే సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలండి. అంటే Sure. మనం బ్రైన్గా ఒక యూజ్నే తీసుకోకూడదు, రైట్. ఇంకోటి ఏంటంటే మన బంగారం మన దగ్గర ఉండడం మంచిదండి, అది అంతే. మన బంగారం మన దగ్గర పెట్టుకోవటం మంచిది, Correct. అండ్ అది మనం యూజ్ చేసుకోవడానికి మనం కొనుక్కుంటాం కాబట్టి. రైట్. సో సో సార్ ఇప్పుడు ఇక వెండికి వద్దాం. వెండిని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్టర్నేటివ్ మల్టీ బ్యాగర్గా చూడొచ్చా? మల్టీ బ్యాగర్ కాదండి, Hmm. అదొక ఈవీ investment. సెక్టార్ సూపర్ హిట్ అంటే అయిపోయింది. అది కన్జంప్షన్ బేస్డ్ ఆ, డిమాండ్ ఉన్న మెటల్ కాబట్టి ఆ, అది పెరుగుతుంది, ఆ, అంతే. అది ఏ రేట్లో పెరుగుతుంది అనేది మనం చెప్పలేమండి. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు అవును. చైనా కానీ అట్లాంటి రేర్ కెమికల్స్ ఏదైనా బ్యాన్ అవును, చేసింది అవును. అనుకోండి, మేబీ డిమాండ్ షార్టేజ్ రావచ్చు. ఓకే. సో ప్రాసెస్లో వాడే కెమికల్స్ బ్యాన్ చేసింది అనుకోండి, డిమాండ్ Hmm. షార్టేజ్ రావచ్చు. సో ఓకే. ప్రతి డిస్ట్రప్షన్లో కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. అవును. అది కోవిడ్ అవ్వచ్చు, అది నిజమే వార్ అవ్వచ్చు, అవ్వచ్చు, అవును. అది ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, అది ఏ టెక్నాలజీ ఏదన్నా డిస్ట్రప్షన్ అవ్వచ్చు. ప్రతి డిస్ట్రప్షన్లో కూడా ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుంది. Hmm. అది మార్కెట్స్లో వస్తుందా, మెటల్స్లో వస్తుందా, ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎసెట్స్లో వస్తుందా, మనం చెక్ చేసుకోవాలి. Super. దానిలో మనం రొటేషన్ చేసుకుంటే వెళ్ళాలి. Right. సో అట్లా ఉండాలి తప్ప మనం ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండకూడదండి. ఓకే. సో మెటల్ ఇప్పుడు మనకి మొన్నటిదా కాపర్ వస్తుంది, మన కాపర్ అనేది కూడా డిస్కషన్ పాయింట్ లేదు. అవును. కాపర్ సడన్గా సర్జ్ వచ్చేసింది. అయింది. జ్యువెలరీ షాపులో కాపర్ అమ్మడం అనేది ఫస్ట్ టైం చూశాను నేను. Hmm. అది నేను ఎప్పుడు చూస్తా అనుకోలేదు, చూశాను. చూసాను. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నామండి. అవును. రేపు నేనేమంటున్నాను, వార్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదండి. అవును, ఇప్పుడు ఈ వార్ తర్వాత కొన్ని షార్టేజ్ ఉంటాయి. అవును. క్రూడ్ రిలేటెడ్ ఉందండి. క్రూడ్ మనకు షార్టేజ్ ఉన్నప్పుడు మనం వెహికల్స్, లేకపోతే మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే డీజిల్ సెట్స్, లేకపోతే ఇంకోటో మనం చూస్తాం. ఇవి కాకుండా ఉన్నాయి. ఇప్పుడు హీలియం ఉంది. అవును. హీలియం ఈజ్ మెయిన్ ఒక గ్యాస్, అది మనం సింథసిస్ చేయలేము. Hmm. సో క్రూడ్తో పాటే మీకు అది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది హీలియం. అవును, అవును. హీలియం ప్రొడ్యూస్ చేసేది మెయిన్ ఏంటి మనకి, మెయిన్ 3-4 కంట్రీసే ఉన్నాయి. ఓకే. సో మొన్న అటాక్లో హీలియం ప్లాంట్ డ్యామేజ్ అయింది. Hmm. ఓకే, దానికి ఇప్పుడు అది రిపేర్ చేయడానికి 3 to 5 years పడుతుందంట. 3 to 5 years. దట్ ఈస్ ద ప్లాంట్ 1/3 ఆఫ్ ద హీలియం సప్లై వరల్డ్కి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు టైం పడుతుంది కదండి. ఇప్పుడు మీ దగ్గర అవును. కొంత స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్లో వెళ్తూ ఉంటుంది. బట్ దాని తర్వాత వచ్చే షార్టేజ్ ఏంటి, ఇప్పుడు ఆ హీలియం ఉంది. హీలియం మేజర్గా ప్లేస్ 2-3 కంపెనీసే ఉన్నాయి. Ah. సో హీలియం ఏంటి, మనం హీలియం లిక్విడ్ ఫామ్లో తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు షిప్స్లో ఉంది. దానికి ఒక టెన్యూర్ ఉంటుంది, 40 days 50 days. Ah. అది దాటితే అది గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ అయిపోద్ది. Ah. సో అది షార్టేజ్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ ఏంటి, ఇప్పుడు ఇలా ప్రతి దానిలో కూడా అది ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం థింక్ చేయాలి, దానిలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. సూపర్ సార్, సూపర్. ఇంకా ఇంకొక సెక్టర్కి వెళ్దాం సార్, రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, Tier 2 సిటీలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా, మనం కమర్షియల్ వాటిలలో చేయాలా? అంటే ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నా సబ్జెక్ట్ కాదు, కానీ అచ్చా. మీరు అడిగారు కాబట్టి అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇది ఒకటి కదా. వైడ్ సబ్జెక్ట్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏమంటారు, కమర్షియల్లో చేయండి రెంట్లు వస్తాయంటారు. అవును, కమర్షియల్ ఖాళీ అయితే ఎన్ని రోజుల్లో ఫిల్ అవుద్ది? చాలా కష్టం. ఇప్పుడు ఐటీ కంపెనీలు మీరు చూడండి, ఐటీ కంపెనీస్ అవును. ఒకసారి వెకేట్ చేసినాక 100 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీసు ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది? చాలా కష్టంగా ఉంది. సో ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం ఒకసారి వెళ్తూ ఉంటే టూలెట్లు కనపడుతూ ఉంటాయి. అవును, ఆ టూలెట్లు ఎంత టైం ఫ్రేమ్లో ఫిల్ అవుతాయండి? అవును. Tier 1 Tier 2 సిటీస్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ జనరల్గా ఈ అర్బన్ కానివ్వండి, Tier 2 సిటీస్లో ఏమవుతుందండి, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం, ఉమ్, రైట్, మన నేటివ్ ప్లేస్ ఇది. ఈ నేటివ్ ప్లేస్ నుండి మనం అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళారు. ఉమ్, జనరల్గా వాళ్ళకి డబ్బులు రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు? సొంత ఊర్లో కొనుక్కుందాం, సొంత మనం పెరిగిన దగ్గర అవును. కొంత మనం ఒక ఇల్లు పెట్టుకోవడం, Correct. కొన్ని ల్యాండ్ ఎక్స్పెక్ట్. అంతే కదా. సో ఆ యాంగిల్లో అవి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందండి. అలా అని చెప్పి పడవ కూడా, ఉమ్, నువ్వు అగ్రెసివ్గా పెరగవు, అగ్రెసివ్గా పడవు. స్పెక్యులేషన్ అయితే జరుగుద్ది. నేను Okay. అమ్ముతున్నాను, మేము మా ఊరే, ఆ, మా పక్కనే ఉంటారు, మీరు ఏమంటారు, ఆ, పొలం అమ్ముతున్నారా, అవును, మన ఊరే కదా అవును. తీసుకుందాం అంటారు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. అవును.
కమర్షియల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్, అవును. రెసిడెన్షియల్ డిఫరెంట్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి, అది డిఫరెంట్, స్టాండ్ అలోన్కి వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మార్కెట్ని మనం ఒక ఒక గార్డెన్ సింగిల్ పాయింట్తో మనం చెప్పలేమండి అంటున్నా. ఓకే. ఇప్పుడు రెంటల్ ఈల్డ్, అక్కడికి వచ్చేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఉంటుంది, అవును. ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. అవును. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా, రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు. ఎప్రిషియేషన్కి ఏంటి మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం ఏం చేస్తారండి? చేస్తారు? కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. అవును. ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్, ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం డేటా బట్టి మాట్లాడాలి, అంతే మన కదా, అజంప్షన్ అవును. బట్టి మనం Yes, మాట్లాడకూడదు. కరెక్ట్. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో, త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అదేలేండి. యా. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ Okay. అయినాయి అంటే. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. Okay. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. మ్మ్. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటుంది కదా. ఇప్పుడు Correct. మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ, అవును. H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? మ్మ్. వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును. ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి. కొనుక్కోవటమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. అంటే మనకు తెలియదు, ఇది మన క్రైసిస్ డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు Very nice. రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి Hmm. రెన్యువల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యువల్స్ అవ్వలేదు అనుకోండి, అవును. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కే వస్తారు. డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్, చూసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును. మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును. చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు, అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు. మ్మ్. అది రెంటల్ డిమాండ్ పెరగచ్చు, లేకపోతే హౌసింగ్ కొంత ఏరియాలో, ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో పెరగచ్చు. ఆ ఏరియాలో పెరిగిందని చెప్పి మనం మొత్తం అన్ని ఏరియాలకి మనం చూడలేం కదా. Correct. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. దీన్ని మనం అంటే ఒక పాయింట్లో ఇది ఇలా పెరిగింది, Correct, లేకపోతే ఇలా అంటే ల్యాండ్ అంటే ల్యాండ్ నాకే చాలా ఉంటాయి, మ్మ్. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత రెసిడెన్షియల్ సో ల్యాండ్స్ ఏది ఉంటాయి. సురక్షితం అనేది చెప్పలేము. మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ research చేయాలండి, బట్టి ఎక్సర్సైజ్ చేయకుండా మనం చెప్పలేమండి. మనం డెఫినెట్ గా దాని మీద కొంత వర్క్ చేయాలండి. అంటే కానీ ఇది మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత డెఫినెట్ పెట్టొచ్చు. గానండి, that's ఇచ్చింది what. కదండి Yes, that's 100%. what. ఇప్పుడు మన కళ్ళ ముందు చూసాం 20 ఏళ్లలో ఎలా పెరిగిందో. అవును. మార్కెట్సే కాదు కదా, రియల్ అవును, ఎస్టేట్ కూడా exactly, రిటర్న్ ఇచ్చింది, exactly. గోల్డ్ కూడా రిటర్న్ ఇచ్చింది. ప్రమాదం. ఈవెన్ ఎఫ్డి ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి, అంతే కదా. కాకపోతే 7% వస్తుంది అంతే. అది ఇన్ఫ్లేషన్ సరిపోద్ది. సరిపోవట్లేదు అనేది ఈ రోజు. ఒకప్పుడు మీరు 15% ఇచ్చిన ఎఫ్డీస్ అవును. అవును. మీకు తెలుసు, అవును. ఒక 20 years బ్యాక్ 12%, 13%, 14% కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది. ఉండేది. అవును. మరి అప్పుడు అది ఇన్వెస్ట్మెంటే, అవును. ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మారుతుంది కదా. Correct. అంతే తప్ప మనం ఒక రీసెర్చ్ చేయకుండా ఏది చేయకూడదండి. సార్ ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను. అంటే ఇప్పుడు చాలా మంది కోట్లల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా అంతంత పెట్టి. వీళ్ళ కోసమని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఒకటి వచ్చింది. 2014 స్టార్ట్ చేశారు. ఇవి ఎంతవరకు సేఫ్? వీటి నుంచి రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం దానిలోకి వెళ్తారండి. ఆ. డివిడెండ్స్, బేసిక్ గా డివిడెండ్స్, SIPs అంతే కదా. డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది కమర్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఏదైతే వాళ్ళు కడతారో, 4-5 ఉన్నాయండి ఇండియాలో, అవును. రైట్? ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్, ఇట్లా వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఇల్లు వస్తుందో అక్కడ వాళ్ళకి వచ్చి ఆ రెంటల్ ఇల్లు డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. అది రఫ్లీ మనకి 5.5% మనకి డివిడెండ్ రూపంలో వస్తుందండి. అంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా పరాగ పారికోళ్ళు కూడా కొన్నారండి. ఎందుకు? మార్కెట్ వాలటిలిటీలో అట్లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండి. అవును. ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ Correct. వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండి. అవును. సో అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చండి. ఓకే. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ గా మీరు కొన్నారండి, రెగ్యులర్ గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. అవును. ఒకటి రెంట్, అది మీకు 3% ఏదో వస్తుంది. అవును. ఎప్రిషియేషన్ వస్తుంది ఇండియాలో. ఇక్కడ ఈ రియర్స్లో ఎప్రిసియేషన్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. మీకు 10 ఏళ్ళు నడిచిందండి, మీరు రేట్ కొన్నారు 400 రూపాయల్లో కొన్నారు, 10 ఏళ్ల తర్వాత 450 ఉంది అంటే మీకు ఎంత పెరిగింది? 10-12% పెరిగింది. అఫ్ కోర్స్ యువర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. బట్ ఇక్కడ అప్రిషియేషన్. సో ఒక్కొక్క అసెట్ క్లాస్ కి పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ అసెస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి. లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది, అట్రాక్టివ్ రేట్లో దొరికింది నాకు,
రేట్ 400 ట్రేడ్ అయ్యేది నాకు మన కోవిడ్ టైంలో చూసాం మనం బాగా అవును, తగ్గిందండి. అవును, సడన్గా అలాంటి డిజాస్టర్లో మీకు 300కి వచ్చింది. అవును. యూ కెన్ బై ఇట్. ఓకే. 300కి వాల్యూ కదండి, మళ్ళీ 400 అయితే అవుతుంది కదా. అవును, సో అట్లా మనం ప్లాన్ చేసుకుని రొటేషన్ అన్నాను చూడండి ఇందాక. అవునవును. మనీ రొటేషన్ ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళాలనేది దట్ మేక్స్ యూ ఎక్స్ట్రా రిటర్న్ కరెక్ట్, అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్లో ఒక విషయం చెప్పండి మీరు ఇది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇవి చాలా వస్తున్నాయండి. రెంటె ట్రీ అని, ఈ మధ్యలో మ్యాంగో ట్రీ, ఒక్కొక్క ట్రీని రెంట్ తీసుకొస్తూ రకరకాలు వస్తున్నాయండి. ఎర్రచందనం అంటారు. సేఫ్ చేయొచ్చా? అంటే ఎవరు చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నారు? మనం చేయొచ్చా? వాటిలలో ఇలాంటి వాటిలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వేరు, వర్క్ చేయడం వేరు. అవును, మనం చేయం ఇన్వెస్ట్మెంట్ అనేది. అది చూసుకోవాలండి ఎవరు చేస్తున్నారు, వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి, Okay. వాళ్ళు నిజంగా మార్కెట్ చేయగలుగుతున్నారా లేదా. ఓకే. మెయిన్ ఇక్కడ మీకు వీటిలో సప్లై చైన్ అండి, వాళ్ళు కరెక్ట్ గా దాన్ని పొజిషనింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. వాళ్ళు బిజినెస్ కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలండి ఫస్ట్, మనం ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే. అది ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ తర్వాత చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చిన్న పని అండి, అవును, ఒక గంట పని. మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు మీకు అగ్రిమెంట్ ఇస్తారు, అయిపోతుంది. ప్రాబ్లం అది కాదు కదా, వాళ్ళు కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా. ఓకే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్ గా డిమాండ్ ఉందా లేదా. ఇప్పుడు ఆర్గానిక్ లో చాలా ఉంటాయండి, ఎఫోర్డబిలిటీ ఉండాలిగా. మీరు తీసుకొచ్చి నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ 30 రూపాయలు ఉన్నదాన్ని నేను 250 నేను ఆర్గానిక్ చేశానంటే దాని సేల్ ఎంత వరకు ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూసుకోవాలి కదా మనం. వాళ్ళు నిజంగా చేయగలుగుతున్నారా, చేయగలిగితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయలేరు అనుకోండి కష్టం కదా, మనం చేయలేం కదా, వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వాలి కదండి. రైట్ సార్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? వద్దంటారా? వాటి జోలికి వెళ్ళొద్దంటారా? అంటే అది నేను చెప్పేది, అది నేను చెప్పవసరం, ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళకి తెలుసా. ఇంకా దానికి కొన్ని పాయింట్లు డిస్కస్ చేయకపోవడం బెస్ట్. సో ఈ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, వీటి మీద ఇన్వెస్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అవేర్నెస్ తక్కువ ఉందండి. అంతేనా? వాటి వల్ల ఉపయోగం ఉందా? డెఫినెట్ గానండి. దానిలో ఏంటంటే సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి, అవును, AAA రేటింగ్ బాండ్స్, AA రేటింగ్ బాండ్స్, ఏ రేటింగ్ బాండ్స్, ఇలా డిఫరెంట్ బాండ్స్ ఉంటాయండి. కార్పొరేట్ బాండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్. కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే ఇది జనరల్ యూఎస్ మార్కెట్ పెద్దదండి మనకన్నా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుందండి. సో ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ ఉందండి, కార్పొరేట్ కంపెనీకి మీరు ఫండ్స్ రైజ్ చేయాలంటే దెర్ ఆర్ 2 ways. ఎదర్ యూ కెన్ రైజ్ యాజ్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్, ఆర్ మీరు షేర్స్ రూపంలో షేర్స్ కొంత ప్లేస్ చేసి ఇవ్వచ్చు. సో కార్పొరేట్ కంపెనీస్కి ఒక రకంగా చూస్తే డెట్ ఇన్స్ట్రుమెంట్సే సేఫ్ అండ్ చీప్ అండి. ఈక్విటీ అనుకుంటాం కానీ దానికన్నా కూడా ఇవి సేఫ్. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లో కొంత అవేర్నెస్, అంటే ఇప్పుడు ఏదైనా సరే అండి, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టా, ఫస్ట్ మీకుండే భయం ఏంటి, ఇది సేఫేనా, నా డబ్బులు నాకు వస్తాయా. ఎప్పుడైతే ఇదే డౌట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండేది. ఒక 8-9 సంవత్సరాల క్రితం తీసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్, ఇప్పుడు మనం రూరల్ ఏరియాకి వెళ్ళినా కూడా SIP చేయండి సార్, అది ఏం అనవసరం, SIP చేయండి సార్, అది దాని మీద భరోసా వచ్చింది. ఓకే, అలాగే ప్రతి ఫినాన్షియల్ ప్రొడక్ట్ మీద కూడా సిస్టమ్ ఉంది కదండి, అక్కడ కూడా దెర్ ఆర్ ట్రస్టీస్ ఉంటారు, రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సెబీ అండర్లో ఉంటే సెక్యూర్డ్ బాండ్స్ అన్ని, అక్కడ కూడా రెగ్యులేటరీ ఉంది. అవేర్నెస్ తర్వాత ఏంటి సార్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా 11 to 12 అంటే 9 to 11% ఉంటాయండి రఫ్లీ ఎగ్జాక్ట్ సెక్యూర్డ్ బాండ్స్. ఓకే, 11% కన్సిస్టెంట్ ఇన్కమ్ కావాలనుకోండి. అంటే మీకు ఇక్కడ 5% ఆఫ్ 500 అయినా 500% ఆఫ్ 5 అయినా ఒకటే, 5% ఆఫ్ 500 అయినా 500లో 5% అయినా ఒకటే, అంతే కదండి. 500లో 5%, 500% ఆఫ్ 5 రెండు ఒకటే. ఇక్కడ నేనేమంటానంటే మీకు వచ్చే రిటర్న్ ముఖ్యం మనకి, మనం అక్కడ కాంపౌండింగ్ అంటున్నాం, ఇక్కడ మనం కన్సిస్టెంట్గా మంత్లీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఏంటి, మీకు ఉన్న ఎడ్జ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు సార్, రిటర్న్ ఎప్పుడు వస్తుంది, నెలలో రాదుగా. మార్కెట్ పెర్ఫార్మ్ చేసి కన్సిస్టెంట్గా పోతున్న కొద్దీ మీకు కాంపౌండింగ్ రిటర్న్ అనేది మీకు లాంగ్ రన్లో వస్తుంది. ఇక్కడేమొస్తుంది, అదే 12% మనకి మంత్లీ వచ్చింది అనుకోండి, మీకు ఎడ్జ్ ఉంటుంది కదా. ఎవ్రీ మంత్ మీ క్యాష్ ఎన్కాష్ అయిపోతుంది కదా సార్, ఈ డబ్బును కూడా మీరు రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే మన మనం చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, నెంబర్స్ మారవు కదా.
మీకు ఇందాక చెప్పింది అందుకే ఆ మాట. సో 12% మీకు ఇక్కడ 11-12% వస్తుంది అనుకోండి రఫ్లీ. సూపర్ కదా. మీకు మార్కెట్లో కూడా ఎవరు చెప్పినా 13% అంటారు కదా ఫండ్స్. అంతే కదా. అవును. మేబీ ఒక 2-3% ఎక్స్ట్రా రావచ్చు, అది అది వేరే ఓకే. విషయం. లేదా ఒక ఫండ్ ఏదో స్పెసిఫిక్ సెక్టోరియల్ ఫండ్ ఏదన్నా ఒక 18-20% రావచ్చు, అదని నేను అన్నట్లు. కానీ యావరేజ్ యావరేజ్, ఎందుకంటే మీకు ప్రతి ఫండ్ పెర్ఫామ్ చేయదు కదండి, కరెక్ట్. ప్రతి ఫండ్ పెర్ఫామ్ చేయదు కదా. టాప్ రేటింగ్ ఫండ్స్ అంటున్నామంటే మరి ఫండ్స్ ఇవాళ ఒక 500 ఫండ్స్ ఉన్నాయంటే టాప్ రేటింగ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, మిగతా ఫండ్స్ పెర్ఫామ్ చేయట్లేదనే కదా. అంతే కదా. ఫండ్స్లో కూడా పెర్ఫామ్ చేయట్లేదు కదండి. మీరు మల్టీ అసెట్ ఫండ్ తీసుకుంటే 10 ఫండ్స్ తీసుకోండి, 15% నుండి 1% దాకా ఉంది పెర్ఫార్మెన్స్. మరి అదే మల్టీ అసెట్ ఫండ్, Yes. అదే ఫండ్ మేనేజర్ 10 ఫండ్స్ మెయింటైన్ చేస్తే ఒక ఫండే పెర్ఫామ్ చేస్తుంది. అవును. మరి ఫండ్ మేనేజర్ ప్రాబ్లమా? కాదు. కాదు కదా. సో ఇలా చాలా ఉంటుంది కదండి. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ ఏంటి బాండ్స్ లో పెట్టాం మనం. చాలా మంది ఏంటి ఇది అంటే దాని మీద అవేర్నెస్ లేకపోవడం. జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది 2 years పేపర్ని బట్టి. ఆ పేపర్ ఏంటి అనేది 1 year 4 months అని, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ ఉంటాయి, 3 years ఉంటాయి. అలాగే మీకు జీ సెక్యూర్డ్ బాండ్స్ అనుకోండి 40 years వరకు కూడా ఉంటాయి. ఓకే, ఇట్లా అవేంటి స్టాండర్డ్ రిటర్న్ 7.6 7.8%. కొన్నిసార్లు బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి 9% వరకు. ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ఈవెన్ మనం కొన్ని బాండ్స్ అంటే రేటింగ్ తక్కువ ఉందనుకోండి, ఆ బాండ్స్ అయితే 13% 13.5% వరకు కూడా వస్తుందండి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది బాండ్ మార్కెట్ని. ఓకే. సో ఇట్స్ లెండింగ్ ప్రాసెస్. కంపెనీకి మీరు అప్పు ఇవ్వటం బాండ్, కంపెనీలో మీరు పెట్టుబడి పెడతాం షేర్లు. బాగా చెప్పారు. అట్లాగే డెట్ ఫండ్స్ ఉన్నాయి కదా సార్, చాలా మంది పోర్ట్ఫోలియోలో ఇవి ఉండవు. ఏంటంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇవి బాగా మనకి ఏమైనా ఉపయోగపడతాయి? స్టాండర్డ్ రిటర్న్ అండి డెట్ ఫండ్స్. సో మార్కెట్ క్రాష్ కి సంబంధం లేదు, డైవర్సిఫికేషన్ లో మన ఇది ఒక పార్ట్ అండి అంతే. అంటే నేను షార్ట్ టర్మ్ కనుక నేను పార్క్ చేయాలనుకున్నాను అనుకోండి మనీని, డెట్ ఫండ్స్ లోకి వెళ్ళాలండి. లాంగ్ టెన్యూర్ కి వెళ్ళాలనుకుంటే డెట్ ఫండ్స్ వల్ల మనకి ఉపయోగం లేదండి. ఇన్స్టెడ్ ఆఫ్ డెట్ ఫండ్స్ యూ కెన్ గో ఫర్ బాండ్స్. మీకు ఇక్కడ మంత్లీ వచ్చేస్తుంది కదండి, సో అది బెటర్ కదా. ఇంకా సో ఇప్పుడు కొత్త జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ అంతా క్రిప్టో వైపు పరుగులు పెడుతున్నారు. క్రిప్టో అంటున్నారు. సో క్రిప్టో మన పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంట్ ఉండాలి, నిజంగా పెట్టాలా వద్దా అంటే అర్థమైనట్టుండే అర్థం కాని మార్కెట్ అండి. అర్థమైనట్టే ఉంటుంది. చాలా మంది చెప్తారు నేను బిట్ కాయిన్ కొన్నాను, అది కొన్నాను. అదొక డిఫరెంట్ మార్కెట్ అండి. ఓకే, దానికి మనకి సరైన రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్. మార్కెట్ పెరుగుద్ది తగ్గుద్ది పక్కన పెట్టండి, మన మనీకి ఏదన్నా జరిగినప్పుడు రెగ్యులేటరీ కంట్రోల్ ఉందా లేదా అనేది ఇక్కడ పాయింట్ అండి. సో ఇప్పుడు మనం బిట్ కాయిన్ చూసుకుంటే కంటిన్యూస్ గా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి, బ్లాక్ రాక్ కంటిన్యూస్ గా ఎక్వైరీ చేస్తుంది. లాస్ట్ 10-12 days నుండి కంటిన్యూస్ గా బిట్ కాయిన్ కొంటుంది. ఓకే. సో తెలియదండి అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని తెలియదు. అంటే యూసేజ్ ఏంటి ఇవి కూడా చూడాలి కదండి. అంటే మనం చేయాలా వద్దా, ఇన్వెస్ట్ చేయాలా? నేనైతే ఎప్పుడు చేయలేదండి, దాని గురించి కూడా నేను పెద్ద. సో ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పాపులర్ ట్రెండింగ్ టాపిక్. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంజల్ ఇన్వెస్టర్లుగా. సో దాని ప్రాఫిట్ రేషియో అవి కనుక చూసుకుంటే ఈజ్ ఇట్ మనం చేయవచ్చా? సామాన్యుడు కూడా ఏంజల్ ఇన్వెస్ట్గా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు చేసే పనులండి అవన్నీ. ఓకే. మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఎందుకంటే ఎనీ స్టార్టప్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే స్టార్టప్ సక్సెస్ రేషియో వచ్చి మీరు అంటే మనకి డేటా చెప్పేది 13 to 15%. అంతే. ఇంకా మనం డీప్ డైవ్ చేస్తే less than 10%. సో less than 10% సక్సెస్ రేషియోలో ఉన్న దానికి మనం ఎందుకు వెళ్తామంటే ఏ ఏంజల్ ఇన్వెస్టర్ అయినా పెట్టాడు అంటే డబ్బులు కనీసం 7 to 10 times ఆర్ 5 to 7 times రిటర్న్ కోసం పెడతాడు, రైట్? డెఫినెట్గా. సో ఆ రిటర్న్లో అతనేం చూస్తాడు, నేను 10 కంపెనీల్లో పెట్టా, నాకు 5 కంపెనీలు పోయినాయి, మిగతా 5 కంపెనీలు 10x అయినాయి, అప్పుడు ఏమవుతుందండి? సెట్ అయిపోద్ది. సో అలా పెట్టాలంటే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉండాలి. మనం 10 కంపెనీల్లోనే పెట్టగలగాలి. సో రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏం చెప్తారు? వెరీ హై అండి, వెరీ హై రిస్క్ అది. ఎక్సెస్ అమౌంట్ ఉంటేనే మనం వాటిలోకి దిగాలండి. ఎక్సెస్ అమౌంట్ లేనప్పుడు మనకు వద్దండి, అవసరం లేదు అది. ఎందుకంటే మీరు రెండిట్లో పెట్టారు, ఆ 2 ఫెయిల్ అయినాయి అనుకోండి, డబ్బులు పోయినట్టే కదా. మీరు 10 కంపెనీల్లో పెట్టగలగాలి. మీరు ఎవరినైనా చూడండి, ఇప్పుడు అనుపమ్ మిట్టల్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటి, వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు, వాళ్ళు నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం చూసుకున్నప్పుడు స్టార్టప్స్ తక్కువ అండి, 40-50 స్టార్టప్స్ ఉన్నాయండి అనుకోండి. 40-50లో కనీసం మనకి సక్సెస్ రేట్ ఎంతో కొంత ఉంటుంది. ఇవాళ స్టార్టప్స్ ఒక ఆలోచన వచ్చిన ప్రతి వాళ్ళు స్టార్టప్ అంటున్నారు. అసలు ఆలోచనకి దానికి ఏంటి వ్యాలిడిటీ ఏంటి, మార్కెట్ ఫిట్ ఏంటి, మార్కెట్లో దానికి ఉందా లేదా, ఎంతకాలం మనం మార్కెట్ సర్వే చేస్తున్నారో లేదో కూడా డౌట్. నేను చాలా మంది స్టార్టప్ వాళ్ళు నేను మాట్లాడాను, ఇంటరాక్ట్ అయ్యాను, నేను కలుస్తుంటానండి. ఫస్ట్ వాళ్ళు
రాగానే ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక ఐడియా చెప్పి ఐపీఓకి వెళ్ళిపోతా ఉంటారు. ఏంటి? నేను లేచి వెళ్ళిపోతానండి. అంతే ఐడియాకే ఐపీఓ దాకా వెళ్ళిపోతారండి. ఇంకా అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు సైలెంట్గా లేచి వెళ్ళిపోవడం బెస్ట్ అండి. ఎందుకంటే నీ దృష్టి ఐపీఓ మీద ఉండకూడదు, నీ దృష్టి సస్టైనబిలిటీ మీద ఉండాలి. అది ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, లాంగ్విటీ మీద మీరు మాట్లాడుతున్నారంటే మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్నట్టు. ఐపీఓ గురించి అసలు డే 1 రోజు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు మీరు జాబ్ జాయిన్ అయ్యారండి. బట్ జాబ్ జాయిన్ అయిన డే 1 మీకేం కన్విక్షన్ ఉంటుంది? ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నిలబడాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను ఒక మేనేజర్ క్యాడర్కి వెళ్ళాలి, టీమ్ మెయింటైన్ చేయాలి, తర్వాత నేను ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అవ్వాలి, తర్వాత నేను ఒక డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేయాలి. దీస్ ఆర్ ద స్టెప్స్. మీరు జాయిన్ అయినా కానీ రిటైర్ అయిపోతే నేను ఏం చేయాలన్నాను అనుకోండి, దాన్ని ఎలా చూడాలి అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్కరేజ్ అని కదండి. ఐపీఓ ఇస్ ఫైనల్ గోల్, కరెక్టే, బట్ అసలు దీనిలో చాలా ప్రాసెస్ ఉంది కదా సార్. ఇప్పుడు స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయండి. అంటే బెస్ట్ ఏమన్నా చెప్పగలరా? ఎందుకు చాలా ఉన్నాయి. టై అని ఇక్కడ హైదరాబాద్ ఏంజల్స్ అని చాలా ఉంటాయండి. కానీ ఇక్కడ అంత పాయింట్ అదే, మీరు బేస్ గుర్తుపెట్టుకోండి, రిటర్న్ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు కానీ సక్సెస్ రేషియో తక్కువ. ఆ సక్సెస్ రేషియో దృష్టిలో పెట్టుకుని మనం పెట్టాలండి స్టార్ట్అప్స్ లో. సార్ ఇప్పుడు మామూలుగా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక వ్యక్తి తన స్కిల్ మీద కానీ తన హెల్త్ మీద కానీ చేసే ఇన్వెస్ట్మెంట్ ను కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చా? ఫస్ట్ చేయాల్సింది అదే కదండి, ఫస్ట్ చేయాల్సిందేది కదా. అదేనా? ఓకే. మీరు అసలు మన మీద మనం ఖర్చు పెట్టకపోతే మనకి ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుందండి? మన నుంచి కదా. మనం జాబ్ చేయాలి, బిజినెస్ పక్కన పెట్టండి, కొద్ది మంది చేస్తారు అది పక్కన, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్. రైట్. సో నా మీద నేను స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడు ఏ రాదనుకోండి, నేను అన్ఎడ్యుకేటెడే కదా. అంతేగా, ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లిటరేట్ కింద లెక్క. ఇప్పుడు మీకు మొన్న ఎవరో నేను స్టార్ట్అప్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు స్కోర్ కార్డు, స్కిల్ స్కోర్ కార్డు. వాళ్ళు ఏమంటున్నారంటే సర్టిఫికేట్ గివ్స్ మార్క్స్ అదే వస్తాయి, ఇండస్ట్రీకి ఏం కావాలా? స్కిల్ కావాలా? ఆ స్కిల్ స్కోర్ కార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తే బాగుంటది కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవి అంటే స్కిల్ అప్డేట్ లేకపోతే కనుక మీరు ఎలా మీకు ఇన్కమ్ వస్తుంది? ఇన్కమ్ లేనిది మీరు ఏం చేయగలరు? మనకి ఇన్కమ్ వస్తుంటేనే కదండి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేది, సేవింగ్స్ గురించి ఆలోచించేది. సో ఖచ్చితంగా మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం దాని మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ అందుకనే అందే జాబ్ జాయిన్ అవ్వగానే మ్యూచువల్ ఫండ్స్ లో కాదు పెట్టేది. ఫస్ట్ ఒక సంవత్సరం శాలరీ, హెల్త్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం డోంట్ గో ఫర్ రష్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ మీకోసం మీరు ఒక 1 year శాలరీ పెట్టుకోండి, మీ స్కిల్ అప్డేషన్ కోసం పెట్టుకోండి. రిస్క్లు వస్తే మీకు అది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్లోకి రావాలండి. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్ ఫస్ట్, దెన్ యూ కమ్ టు ఇన్వెస్ట్మెంట్. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ₹1,00,000 జీతం వస్తుంది సార్. సో అతను ఏ అసెట్స్ మీద ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి? ఒక ₹1,00,000 జీతం కాదు అంటే అదేండి, అతని వయసు 30 ఏళ్ళు. అదేండి 30 ఏళ్లలో ఇక్కడ మనం ఏంటంటేనండి వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ 30 ఏళ్ల వ్యక్తికి ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, కొంచెం లేట్గా ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లే లేదనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఇల్లే కదా. అంతే కదండి, ఉండడానికి ఇల్లు కావాలి కదా. సో అంతేగాని అది వదిలేసి మనం ఎక్కడో ఫామ్ ల్యాండ్ కొనలేం కదా. మన సిటీలో ఉండడానికి ఇల్లు లేదండి, ఇది వదిలేసి 70 కిలోమీటర్ల అవతల ఫామ్ ల్యాండ్ అయితే కొనలేం కదా. సో అది క్రైటీరియా, వాళ్ళకున్న క్రైటీరియా ఏంటి, సో అతను ఏ సెక్టర్లో ఉన్నాడు, ఎంత కన్సిస్టెంట్గా అతని శాలరీ పెరుగుద్ది. ఇప్పుడు కంపెనీలో పనిచేశారండి, ఐటీ కంపెనీలో పనిచేశారు, మీకు ఒక రకమైన ఇంక్రిమెంట్ వస్తుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చేశారు, ఒక రకంగా వస్తుంది. ఇంజనీరింగ్ ఉంది, ఇంకో రకంగా వస్తుంది. మీ యొక్క జాబ్ గ్రోత్ ఎలా ఉంది? మీరు ఫైనాన్షియల్ జర్నీ చేయాలంటున్నారు కదా. ఫైనాన్షియల్ జర్నీ అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి కదా. ఊరినే నాకు ₹1,00,000 వచ్చింది, ఈ నెల నేను దీనిలో పెట్టేస్తాను, రేపొద్దున మళ్ళీ ఇంకోటి, అట్లా కాదు కదా. జర్నీ చేసేటప్పుడు మన స్కిల్ ఏంటి, మన జర్నీలో మన శాలరీ ఎంతవరకు వెళ్ళగలం, దాన్ని బట్టే కదా అండి. నా శాలరీ నాకున్న స్కిల్కి మ్యాక్సిమం మార్కెట్లో 2 lakhs అండి, అంత మించి రాదనుకోండి, నేను దాని తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి కదా. 2 కోట్ల ఇల్లు నేను ప్లాన్ చేయలేను కదా. సో అలాంటివన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఒక జర్నీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అండి, ఒక మూమెంట్ని బేస్ చేసుకుని చేయకూడదు. సో అదే తప్పు చేస్తారు జనరల్గా. వాళ్ళకున్న అవసరం, ఇప్పుడు మనకి SIP కూడా స్టార్ట్ చేస్తారండి. ఈ రోజు మీరు మ్యారేజ్ అవ్వలేదు, ₹1,00,000 వస్తే మీరు 70,000 కట్టగలుగుతున్నారు. రేపు మ్యారేజ్ అయినాక మీకు 30,000తో ఈ రోజు లైఫ్ నడుస్తుంది కదా, 30,000 ఆ రోజు రెంట్కే అవుతుంది, అంతే కదా కదా. అంటే మీరు ఇలా చేసేటప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు రొటేషన్ ఆఫ్ ద మనీ, అలాగే ఒక కన్సిస్టెంట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు 30,000 చేయండి, another 40,000 యూ కీప్ ఏ బఫర్.
కరెక్ట్. తప్పేం లేదండి. అంతేగా. మనీ అకౌంట్లో ఉంటే 7%, 10%, 12% రిటర్న్ అయితే ఇస్తుందిగా. ఇస్తారు. అవును. ఖాళీగా అయితే అది కూర్చోదు కదా. కూర్చోదు. ఉన్న అవును. బ్యాంకులో వేస్తే 6 వస్తుంది. 6 అయితే వస్తుంది కదండి. వస్తుందిగా. 6 అయితే వస్తుంది కదా. సో మీరు అది కాకపోతే ఆల్టర్నేట్ గో ఫర్ ద బాండ్స్. 2 lakhs పార్క్ చేసుకుని 2 years కోసం మీకు మ్యారేజ్ టైం ఉంది. ఒక 2 అవును. years, 3 అవును. years యూ కెన్ పార్క్ దేర్ వేర్ యు ఆర్ గెట్టింగ్ 12%. వాట్స్ రాంగ్ ఇన్ దట్? మరి ఒక 50 ఏళ్ల వ్యక్తి అనుకోండి సార్. ఒక 50 ఏళ్ల వ్యక్తి పోర్ట్‌ఫోలియోను కరెక్షన్ చేయాలి. సో అతను క్యాపిటల్ ప్రొటెక్షన్ చూసుకోవాలా? గ్రోత్ చూసుకోవాలా? 50 ఏళ్ల అతని వయసు. కమిట్మెంట్ ఏముందనేది చూసుకోవాలి ఫస్ట్. ఓహ్! 50 ఏళ్ల ఆయనకి ఏముంటాయి సార్? ఎందుకుండవు కమిట్మెంట్ సార్? ఉంటాయా? 50 ఏళ్ళోళ్ళు మీరు కదపండి, ఎంతమందికి ఈఎంఐలు ఉన్నాయి? అవునా? ఓకే. రైట్. మనం జాబ్ మార్కెట్ కరెక్ట్. ఎక్కువ మాట్లాడుతున్నాం కదండి. మనం ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడుతాం. కరెక్ట్. వేర్ ద కరెక్ట్. పీపుల్ ఆర్ సెటిల్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ అసెట్స్, అది పక్కన పెట్టండి. అవును. ఈఎంఐలు, సో ఆ కమిట్మెంట్స్ని బట్టి మనం చూసుకుని చేయాలండి. రైట్ సార్. అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఏ ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీ కిందకి వస్తుంది? ఒక ఫ్యామిలీకి ఎంత ఉండాలి? ఒక నలుగురున్న ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఉండాలి? 1 year అండి. 1 year ఓకే. కంపల్సరీ ఉండాల్సిందే. ఆ! 1 yearలో ఏం జరిగినా మీ హెల్త్ పాలసీలు బౌన్స్ అవ్వకూడదు. అంటే మీరు అవును. కట్టాల్సిన కరెక్ట్. టాప్ అవును. అప్స్ అవ్వకూడదు. అవును. మినిమం అలా మన టర్మ్ ఇన్సూరెన్స్ బౌన్స్ అవ్వకూడదు. హ్మ్. హ్మ్. ఉండడానికి కావాలి కదండి. అవును. సో ఇప్పుడున్న పరిస్థితి అయితే 1 year అండి. సో చాలామంది సార్ రిటర్న్స్ చూస్తారు గానీ టాక్సేషన్ పట్టించుకోరు. సో రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ ట్యాక్స్‌ని కూడా చూసుకోవాలి అంటే అప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఆ బెనిఫిట్ ఏ స్థాయిలో ఉండేలాగా మనం ఇన్వెస్ట్ అంటే చేసుకోవాలి? దీనికి ఏంటంటే సార్, కొంత మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ కొంత అమ్మటము అనుకోండి, హ్మ్. ఈక్విటీ అవును. ఉందనుకోండి. ఈక్విటీ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారు, లాసెస్ని బుక్ చేసి హ్మ్. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ! అలాగే మనకు మ్యూచువల్ ఫండ్ ఉంది. 1.5 lakhs వరకు మనకి ఇప్పుడు సపోజ్ మనం విత్డ్రా చేయాలి సార్ అవును. అమౌంట్. లెట్ అస్ అస్యూమ్ మీరు అవును. ఒక 20 లక్షలు విత్డ్రా చేయాలి. ఇప్పుడున్న కడతా వచ్చారు, చిన్న అవును. ఎస్ఐపి కట్టుకుంటున్నారు. కమింగ్ 4 yearsలో మీ అమ్మాయికి చదువు, అబ్బాయికి చదువు, పెళ్ళి ఉంది, చేసుకుంటే వెళ్ళాలి. అవును. సో మీరేం చేస్తారు, మార్కెట్ కూడా బాగుంది. సో 1.5 ప్రాఫిట్ లాక్స్ వరకు ప్రాఫిట్ ట్యాక్స్ లేదు కదా. ఈ ఇయర్ కొంత తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కొంత తీసుకుంటారు. యూ మూవ్ దిస్ అసెట్ ఇంటూ మనీ ఇంటూ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఓకే. వేర్ యూ పార్క్ దేర్. రైట్. మార్కెట్ మీదే రిలై అవ్వలేం కదండి. సో అవునవును. అట్లా ఎక్కడెక్కడైతే మనకు ఉన్నాయో మనకు ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని చూసుకుంటూ, లేదు నాకు ఇవాళ లాస్ ఉంది, ఇప్పుడు సపోజ్ నా పోర్ట్ఫోలియో ఉంది ఒక 50 లక్షలు, హ్మ్. నా దగ్గర ఒక 15 లక్షలు లాస్ కనపడుతుంది అనుకోండి, ఇలా 30% లాస్. కరెక్ట్. కరెక్ట్. అవును. మార్చి 31వ తారీఖు నేను లాస్ బుక్ చేసేసుకుంటా, ఏప్రిల్ 1 మళ్ళీ కొంటా. హ్మ్. సో నాకు ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుద్ది 7 years. ఓకే. సో అట్లా కొంచెం మనం అది మళ్ళీ మనం ఎంత హ్మ్. టెన్యూర్ అమ్మాలనుకుంటున్నాం, ఇట్లా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలండి. అలాగే మనం ఓకే. ప్రాపర్టీ అమ్మాం, ఆ! అమ్మినాక మన నెక్స్ట్ ప్రాపర్టీ కొనే టైం పీరియడ్ ఎంత ఉంది, రైట్. అరల్స్ నేను ఈక్విటీ, మన ఈ మధ్య కేస్ స్టడీ బాగా వైరల్ అయిందండి ఒకరితో హ్మ్. ఎవరితో. అది వాళ్ళు ఈక్విటీలో అమ్మి ప్రాపర్టీ కొన్నప్పుడు అది చాలా కేస్, ఇన్కమ్ ట్యాక్స్ తనకి మధ్యలో ఒక ఆవిడకి మధ్యలో ఒక చాలా బ్యాటిల్ నడిచింది. అవునా? ఫైనల్గా ఆవిడ గెలిచింది. ఓకే. ఓకే, దానిలో చాలా క్లాజెస్ వాళ్ళు పెట్టారు, అది ఈ మధ్య బాగా అచ్చా! వైరల్ అచ్చా! అయింది. ఓకే. సో చూస్తాను. తను ఫుల్ అమౌంట్ పెట్టినప్పుడు టెన్యూర్ టైంలో పెట్టింది. కాకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఆల్రెడీ మీరు 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని కొన్నారు, ఇట్లా ఆ! ఏదో కొంత క్లాజెస్ వచ్చినండి. ఆహా! తను మళ్ళీ దానికి మీరిచ్చిన క్లాజులో ఎప్పుడు కొన్నాము, ఎంత టైం కొనాలి అనే దానిలో ఏదో అట్లా మీరు ఎక్కడ క్లారిఫై లేదు, లాలో అదొక గ్యాప్ ఉంది, ఏదో సంథింగ్ బాగా నడిచింది. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయండి, మనం చూసుకుని చేయాలండి. సార్ నా దగ్గర నా జీతం ఖర్చులన్నీ పోను 5,000 మిగులుతాయి సార్ నెలకి. నిజం చెబుతున్నారా? నేను కాదు సార్. ఒక సగటు వ్యక్తి. నాకు 5,000 కూడా మిగలవు సార్ నాకు. అది సీక్రెట్. ఓకే. సో నెలకు 5,000 మిగులుతున్నాయి సార్. అలాంటి వాళ్ళకి సగటు ఒక ఉద్యోగి అతనికి ఒక 5,000 మిగులుతున్నాయి. దాని ఇన్వెస్ట్మెంట్ కంటే నేను పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో అయితే మెయింటైన్ చేయలేను 5,000తో. మీరిచ్చే సింపుల్ అండ్ స్వీట్ సలహా ఏంటి? ఇన్వెస్ట్మెంట్ 5,000 మిగులుతున్నాయి, నెలకి. ఇంకా ఫండ్స్ లో పెట్టుకోవటమేనండి, అంత మించి ఇంకేముంది ఆప్షన్? హ్మ్. వేరే ఎస్ఐపి. ఎస్ఐపి చేసుకోవడం బెటర్, ఇంకంతకన్నా వేరే ఆప్షనే ఉందండి. అదే అంటే మాకు తెలీదు, మీరే చెప్పాలి అందుకని. అట్లే కదండి, మీరు నాకు నాకు 200 గజాల స్థలం ఇచ్చారండి, నేనేం కడతా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా. అంతే. 600 గజాలు ఇస్తే చిన్న బ్రహ్మాండంగా. అపార్ట్మెంట్ కట్టుకుంటా. అవును. 6,000 గజాలు ఇస్తే అవును. ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటా. ఆ. ఇప్పుడు మీరు 5,000 ఉన్నాయన్నారు, 5,000తో ఇంకేం చేయగలం మనం? ఇంతే. బెస్ట్ ఇదే కదండి, మ్యూచువల్ ఫండ్సే కదా. రైట్ సార్. ఇప్పుడు మొన్న మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు అన్నారు, సార్ బ్లడ్ బాత్ నడుస్తుంది ఇక్కడ అని. ఓకే. సో ఈ టైంలో ప్యానిక్ సెల్లింగ్ కూడా ఉంటుంది కదా. ఉంటుందండి. సో దీని విషయంలో ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి సార్? మీరేం చెప్తారు, అతని మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? అంటే ఇక్కడ రెండండి, మార్కెట్ పడుతున్నప్పుడు 2, కామ్గా ఫోన్ చూడకపోవటం ఒకటి, అచ్చా, సైలెంట్గా. ఉత్తమమైన మార్గం. 2 మనం
కింద కొనడానికి రెడీగా ఉన్నామా, రైట్? మనం పడుతున్నప్పుడు మన ఆర్వి రెడీ టు బై. ఎందుకంటే మనం చూస్తేనండి ఇప్పుడు మనం అన్ని ఫండ్స్ కూడా ఫండ్ హౌసెస్ క్యాష్లో కూర్చున్నారండి అందరూ కూడా. 20% 30% క్యాష్లో ఉన్నారు. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటండి? పడితే కొందామనే కదా. అవును, అంతేగా. ఫండ్స్ కూడా అలా క్యాష్లో కూర్చుని దాని అర్థం అవుతాయి కదా. అవును. సో రెండు, ఏదైనా మనం పడుతుంటే కొనగలగాలి, ఆ, లేదా కాము కూర్చోవాలి. ఓకే, మార్కెట్ని చూడపోవడం బెటర్. రైట్. లేదా మీరు ఇంకా ప్లేయర్ మార్కెట్లో, సూపర్ ప్లేయర్, షార్ట్లు రివర్స్ కొట్టగలగాలి. ఓకే, ఇంకా రివర్స్ పడేటప్పుడు షార్ట్లు కొట్టి కింద బై చేసి కొనగలగాలి. అది ఇంకా అది మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ట్రేడింగ్ స్కిల్స్. ఇంకా అది మీతో గణేష్ గారు ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి. లేదండి, నేను అంత సూపర్ ఏం చేయట్లేదండి. నేను అవన్నీ అయిపోయినాయి. లేదు సార్, మీరు ఏమనకండి, మా వాళ్ళతో మీరు ఉండాలి. మా కాదండి, అది ఒక స్కిల్ అండి, Yeah. ట్రేడర్ స్కిల్. Yeah. మార్కెట్ పడుతున్నప్పుడు షార్ట్లు కొడతారు, ఓకే, కొట్టి కింద కొంటారు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్. అక్కడ కూడా రిటర్న్ చేస్తారు. హెడ్జ్ ఫండ్స్ చేసేది అదే. ఓకే, జనరల్గా హెడ్జ్ ఫండ్స్ చేసేది అదే. పడుతున్నప్పుడు షార్ట్లు కొడతారు. ఓకే, సో అది చేయగలగాలి, లేదా కింద కొనాలి, ఓకే, లేదా మూడోది కాము కూర్చోవడం. రైట్. సార్, మీకు వేణుస్వామి లాంటి ఒక రోల్ ఇస్తున్నా ఇప్పుడు నేను. అంటే రాబోయే 5 ఏళ్లలో ఏ సెక్టార్ ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేయబోతుంది? మీ ప్రిడిక్షన్ ఏంటి? అంటే నా పర్సనల్ ప్రిడిక్షన్ అయితే ఎనర్జీ అండి. అచ్చా, ఎనర్జీ, నా రెన్యూవబుల్ ఎనర్జీ, అదే ఎనర్జీ రిలేటెడ్ ఏదైనా. ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఓకే. సో నాకై మీరు సార్ మీ పర్సనల్ ఓకే, మీ ప్రొఫెషనల్ కూడా చెప్పండి సార్. అట్లా కాదు కదా. దానికంటే మీ అంటే ఇక్కడ పర్సనల్ ఒపీనియన్కే మేము ఎక్కువ రెండు గౌరవిస్తాం. విషయాలు చూడాలి బిఎస్ గారు. Sir. మీరు 5 ఏళ్ళు అన్నారు కదా, మార్కెట్ని ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ చూస్తాం మనం, అవును, రైట్? షార్ట్ టర్మ్ లో వచ్చే అన్ని కూడా మీకు 20 to 35% రిటర్న్ వస్తుందండి. అవును, మల్టీ బ్యాగర్స్ ఎప్పుడైతే మీరు కావాలనుకుంటారో దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. అట్లీస్ట్ 5-7 years మీకు టైం వెయిట్ పడుతుంది, చేయాలి. అవును, రైట్? అవును, అలా మీరు ఉన్నప్పుడు సెక్టార్ ఏదైతే బాగుంటుందో 5-7 years ఇన్వెస్ట్ చేసుకుని కన్సిస్టెంట్ గా దాన్ని మానిటర్ చేసుకోవాలండి. రైట్, రైట్, సూపర్. అలా కాదు, నాకు ఒక 1 to 3 years హారిజన్ అంటే అదర్ సెక్టర్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఎనర్జీ సెక్టర్ కరెక్ట్, చాలా ప్లేయర్స్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే ఇంకా అదర్ ఏఐ రిలేటెడ్ ఉంటాయి. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి కదా సార్. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ కొత్త టాపిక్, అవును, అవును, న్యూక్లియర్ పవర్ కొత్త టాపిక్. ఇప్పుడు అవును. ఎందుకు టాపిక్ అయింది? మనం న్యూక్లియర్ దానిలో ఇప్పుడు మనం తమిళనాడులో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది కదా. అవును, ఏంటి అసలు న్యూక్లియర్ మనం చూసినప్పుడు యురేనియం ఏదైతే ఉందో మనకి యురేనియం నుండి మనకి న్యూక్లియర్ పవర్ వస్తుంది, రైట్? అవును, కానీ మనకి యురేనియం షార్టేజ్ తక్కువ, యురేనియం సోర్సెస్ తక్కువ, అవును, మనకి థోరియం సోర్సెస్ ఎక్కువ, ఓకే, రైట్? ఇండియా ఈజ్ ద 25% రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి గ్లోబల్గా. అక్కడ ఉన్నది ఏంటి? దిస్ ప్రపోజల్ 1948లో ఎప్పుడైతే రీసెర్చ్ చేయాలని అనుకున్నారో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఒక 3 steps ప్రొసీజర్ ఇచ్చారు. నౌ వీఆర్ ఇన్ లాస్ట్ స్టేజ్, సక్సెస్కి మనం దగ్గర ఉన్నాం అనమాట. ఓకే, అందులో ఏంటంటే ఏదైతే మన యురేనియం ఉందో, యురేనియం 239 అనుకుంటండి, ఐ థింక్ 235 239, ఏదైతే మనకి రియాక్టర్లో బొంబార్డ్ చేసినప్పుడు ప్లూటోనియం వస్తుంది. ఆ ప్లూటోనియంని తీసుకెళ్ళి ఈ థోరియంతో మనం బొంబార్డ్ చేసినప్పుడు యురేనియం 233 అనేది వస్తుంది. అది రీజనరేట్ అవుతుంటుంది సైకిల్. ఇది 3 step ప్రాసెస్ అనేది ఎప్పుడో వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేశారండి. ఈ రీసెర్చ్ చాలా కంట్రీస్ చేస్తున్నాయి, బట్ వీఆర్ ఇన్ ద క్లోజ్ టు సక్సెస్ రీసెంట్గా. కల్పకం అయితే. సో అది వచ్చింది అనుకోండి, మన ఎవరి మీద ఎనర్జీ మీద డిపెండెన్సీ ఉండదు. మనకి యురేనియం లేకపోయినా కూడా థోరియం నుండి మళ్ళీ మనం న్యూట్రాన్ చేసి దాని నుండి మనం యురేనియం కింద కన్వర్ట్ చేసి అది సెల్ఫ్ జనరేట్ అయ్యేటట్టు మనం చేస్తామండి. అంటే ఇది ఒక కొత్త అంటే ఇన్నోవేషన్ వచ్చినప్పుడు ఇది ఈ థీము ఇప్పుడే వస్తుందా? రాదండి. దీనికి ఒక 5-7 years రీసెర్చ్ సక్సెస్ అయినాక దాని వైబిలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ ఏంటి, దాన్ని మనం ఎక్కడెక్కడ స్కేలప్ చేయగలగాలి, థోరియం తీయటానికి మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇది ఒక సెక్టార్ కదండి లాంగ్ రన్లో. అలాంటి థీమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లాంగ్ టైం వ్యూ చూడాలి, అది ఎప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటని. షార్ట్ టర్మ్లో మనకి అది పనిచేద్దండి. షార్ట్ టర్మ్ అంటే 1 year, షార్ట్ టర్మ్ అంటే ఒక రోజు 2 రోజులు కాదండి, అట్లీస్ట్ 1 year మనం తీసుకుంటే 1 yearలో ఏంటి, గో ఫర్ ద అదర్ కంపెనీస్ వేర్ ద గుడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ కంపెనీ బాగుంది, మీకు ప్యాట్లు ఇంప్రూవ్ అవుతుంది, ఆ కంపెనీలో మీకు 30-40% ఆర్ అట్లీస్ట్ 20% రిటర్న్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, లాస్ట్ మన ఈ Q4 రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా కంపెనీస్ 20% పెరుగుతున్నాయి కదండి. 20% సర్క్యూట్లు పడుతున్నాయి అంటే ఏంటి, దాని ఎర్నింగ్స్ బాగున్నాయి.
ఆ ఎర్నింగ్స్ చూసుకోవాలి. మీరు లాంగ్ ప్లే చేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు సెక్టోరియల్ చూడాలి. కరెక్ట్. చాలామంది ఏంటి సెక్టార్‌లో కొంటారు. ఇప్పుడు పవర్ సెక్టార్ ఇప్పుడొచ్చిందండి. మేము మార్కెట్‌లో ఉన్నప్పుడు 2008, 2009లోనే డిస్కషన్ నడిసేది పవర్ సెక్టార్ మీద. ఆ! ఇది ఆఫ్టర్ 10 ఇయర్స్ మనకి పవర్ వస్తదని. అప్పుడు పవర్ కంపెనీలో 5 ఏళ్ళు జీరో రిటర్న్. హ్మ్. ఏం రిటర్న్ లేదు. అంతేగా. కానీ ఆ తర్వాత స్టార్ట్ అయింది రిటర్న్ రావటం. మళ్ళీ మీరు ఆర్ఈసీ చూసినా, పీఎఫ్సీ చూసినా, టొరంటో పవర్ చూసినా, టాటా పవర్ చూసినా, టాటా పవర్ మనం విక్టిమ్ కదండి. చాలా ఓకే. అవును. టైం అది ₹50 ఉండేది. అవును. దాని తర్వాత ఎప్పుడైతే మీకు రియల్ టైం అది స్కేలప్ అవుతూ ఉందో, సో అంత టైం మీకు ఓపిక ఉంటేనే ఆ సెక్టార్ స్టాక్స్‌లోకి పెట్టాలండి. లేదంటే యూ హ్యావ్ అదర్స్. నిఫ్టీ 50 ఉన్నాయి. హ్మ్. నిఫ్టీ 50లో కూడా బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి. ఎర్నింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎబిటా పెరిగే ఉన్నాయి. చూసుకోండి అందులోకి వెళ్ళొచ్చు. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వెరీ ఫైనల్గా ఒక ప్రశ్న ఏంటంటే సార్, మన ప్రేక్షకులు చాలా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ మన ప్రేక్షకులు, వీళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోను నిర్మించుకోవాలనుకున్న సమయంలో మీరిచ్చే గోల్డెన్ అడ్వైజ్ ఏంటి? ముఖ్యంగా మా పెయిడ్ మెంబర్కి ఒక సీక్రెట్ సీక్రెట్ ఏం advice. లేదు సార్. ఫస్ట్ ఏ అడ్వైజ్ అయినా కలిసి మాట్లాడి ఇవ్వడం బెస్ట్ అండి. ఎవరన్నా దే వాంట్ రియల్ అడ్వైజ్ అచ్చా దే ఆస్క్ టు కమ్. అచ్చా. మన ఆఫీస్ జూబ్లీ హిల్స్ అవును మీకు అవును. తెలుసు, మీరు వచ్చారు. అయ్యో, మన ఓకే, ప్రేక్షకులు checkpost చాలా దగ్గరే. మంది వచ్చారుగా. సో అవును. మీరు వచ్చి ఈ కలవండి. రోజుకి ఒక్కరైనా నాకు రోజు కాల్ చేస్తారు, Hmm. కొంచెం గణేష్ గారితో మాట్లాడాలండి అని. సో హ్యాపీ. సో వచ్చి Yeah. కలవమనండి. ఇప్పుడు కూడా Definitely. ఏంటంటే 1 to 1 మనం అది కలిసినప్పుడు మనం కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు yeah. అర్థమవుతుంది. ఏదో మనం సబ్జెక్ట్ చెప్పగలం కానీ బట్ స్పెసిఫిక్ కదండి. Correct, పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఏ పర్సనల్. కరెక్ట్. సో అది మనం మాట్లాడినప్పుడు అర్థం చేసుకోగలం, సరిగా మనం గైడ్ చేయగలం. అట్లా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎనర్జీ రంగం వచ్చే 5 ఏళ్లలో రూల్ చేయబోతుంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్లని అటువైపు మళ్లించడం సేఫ్ అనేది గణేష్ గారి వ్యక్తిగత అభిప్రాయంగా Yes. చెప్తున్నారు. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ పోర్ట్ఫోలియో అద్భుతంగా చేసుకోవాలి, మీ లక్ష్యాలు అమ్మాయి పెళ్ళు, అబ్బాయి చదువు, ఏదో టార్గెట్ పెట్టుకొని చేస్తారు కదా, ఏదున్నా ఒక్కసారి గణేష్ గారిని కలవండి. ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కాబట్టి తను అద్భుతమైన సలహా ఇస్తాడు. మార్కెట్లో చాలామంది ఫ్రాడ్ సలహాలు ఇస్తుంటారు, మీకు అడ్డదారిలో ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని. సో గణేష్ గారు మాత్రం ఎట్టి బెస్ట్లో అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయరు. జెన్యున్గా మీ డబ్బును సురక్షితంగా ఉండేలాగా ఎలా చేయాలో తను చెప్పినంత గొప్పగా మరెవరు చెప్పరని నా పర్సనల్ ఫీలింగ్. సో వెంటనే ఫోన్ చేయండి, గణేష్ గారితో మాట్లాడండి, మీ పోర్ట్ఫోలియోను అద్భుతంగా మార్చేసుకోండి, బిలియనీర్లు అవ్వండి గణేష్ గారి సహాయంతో. ముందు డబ్బు పోగొట్టుకోకూడదండి. అది అందుకే. ఢిల్లీ రావడం తర్వాతలే కానీ Yes. ముందు క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవాలి. Correct. తర్వాత కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలి. Yes. ఈ రెండు మనం క్యాపిటల్ Yes. ప్రొటెక్షన్, కన్సిస్టెంట్ గ్రో. Consistency. తర్వాత ఇంకా మీరు చెప్పినవన్నీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.